క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి. అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, సజీవ సాక్ష్యాలు, డిబేట్లు, ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం గురించి వివరణ ఇవ్వడానికి సార్ వచ్చిండ్రు. అండ్ నేను ఒకటి చెప్తున్నానండి, ప్రేక్షకులు ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా కింద కమెంట్ సెక్షన్లో జాన్ బాబు సార్ అంటే నన్ను అన్నట్టే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఎస్, నమస్కారం సార్. థ్యాంక్ యూ అభిమన్యు గారు. మీరు మీ ఇంట్రడక్షన్ లో చాలా చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం. ఇలాంటి చక్కటి వాతావరణం కావాలని నేను ఎంతో కాలంగా ఆశిస్తున్నాను. నా దేశం భారతదేశం, ఈ భరతగడ్డ మీద పుట్టడం నా అదృష్టం, మన అదృష్టం. ఇందులో గర్వంగా మేము చెప్తాం. ఇకపోతే నేను కామెంట్ సెక్షన్ లో టర్న్ ఆఫ్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే కొంతమందికి తెలిసి తెలియక జాన్ బాబు గారు అంటే క్రైస్తవులు అంటే మనం దూషించడం అట్లా ఆనవాయితీగా అయిపోయింది, లేదా కొంతమంది క్రైస్తవులు హిందువులు దూషించడం ఆనవాయితీ అయిపోయింది. అందువల్ల అది మానసికంగా మీరైనా బాధపడతారు, క్రైస్తవుడిగా నేనైనా బాధపడతాను. ఇట్లాంటివి లేకుండా ఉండడం కోసం అన్నాను. అయినా మీరు చాలా గొప్ప మాట చెప్పారు. ఆయనంటే నన్ను అన్నట్లే అని మీరు స్టాండ్ తీసుకోవడం, దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను మనస్ఫూర్తిగా ఆ మాటను బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను ముందుగా. రెండో విషయం ఏంటంటే, అసలు మా క్రీస్తు విజయం ఛానల్ అన్నటువంటిది స్పెషల్. దాని స్పెషల్ ఏంటంటే, ఎవరి మీద, ఏ మతం మీద, ఏ దేవుడి మీద, ఏ మనుషుల మీద మనం బురద చల్లకూడదు. కేవలం అంటే కనీసం ఏదైనా విమర్శ చేస్తే సద్విమర్శ. కేవలం బైబిల్ మీద ఎవరైనా మాట్లాడితే, ఏదైనా దూషణకరంగా మాట్లాడుతుంటే, తెలుసో తెలియకో మాట్లాడుతుంటే వాళ్ళకి మనం చక్కగా జవాబు చెప్పాలి ధీటుగా అన్న కాన్సెప్ట్ తో క్రీస్తు విజయం ఛానల్ ప్రారంభించామండి. ఇది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని వందలాది మంది తర్వాత అయినా మీ ఛానల్ నుండి హిందూ సోదరులు చూస్తారు. కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు. నా మనసును మెల్లమెల్లగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని నేను భావిస్తున్నా మీ ఛానల్లో నేను మాట్లాడటం ద్వారా. రైట్ అండి. ఇప్పుడు మీ సందేహం ఏంటి అన్నది నాకు క్లియర్ గా చెప్పండి. మనం వీలైతే ఒక గంట కాస్త అటు ఇటుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ముందు అసలు మీ డౌట్ ఏంటి, ఏ వచ్చినమో ఆ వచ్చినవేంటో మీరు ఒకసారి అక్కడ చూపించి మీరు నాకు చదివి వినిపిస్తే నేను దాని మీద మీకు వివరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి? ఒక్క నిమిషం అండి. ఓకే, లూకాసు సువార్త 19వ అధ్యాయం. బై ది వే, పృథ్వీ వెల్కమ్. నమస్కారం అండి అందరికి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. జాన్ బాబు గారు గుడ్ మార్నింగ్, కిరణ్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్కారం అండి. జాన్ బాబు గారు నమస్కారం. డాక్టర్ గారు అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, మేము మ్యూట్ లోనే ఉంటాం అభిమన్యు గారు. ఎస్ యా. జాన్ బాబు గారు, నా ప్రశ్న లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఒక ఉపమానాన్ని చెప్పిన తర్వాత, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పాను. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నేను అనగా యేసు ప్రభు వారు తమ్మును అంటే మాలాంటి వాళ్ళను ఏలుటకు, అంటే మాకు ఆయన ఏలడం ఇష్టం లేదు అనుకోండి, ఇష్టము లేని వాళ్ళు నా శత్రువులు, వాళ్ళంతా ఎవరైతే నా రాజ్యం ఒప్పుకోరో వాళ్ళందరూ నా శత్రువులు,
వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట ఆయన ఎదురుగా తీసుకొని వచ్చి సంహరించాలని చెప్పారంట. ఇక్కడ ఈ ఈ నాకు నేను క్రైస్తవాన్ని విడిచిపెట్టి బయటికి రావడానికి ఈ వచనంతో పాటు చారిత్రక ఆధారం కూడా నాకు కనిపించిందండి. నేను రెగ్యులర్గా అటు ఇటు పర్యాటకం చేస్తున్నప్పుడు గోవాలో ఇంక్విజిషన్ జరిగిందన్న సంగతి తెలిసి మేము గోవాకి వెళ్ళడం జరిగింది. గోవాకి అందరు ఇప్పుడు ఆ బీచ్ల చుట్టూ తిరగడానికి పోతారు, కానీ బేసిక్గా మేము వెళ్ళింది వేరే కారణం చేత. అక్కడున్న స్తంభాలను, అంటే మొన్ననే ఈ పోర్చుగీస్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ స్తంభాలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనము రాసి పెట్టి ఇప్పటికీ ఉన్నాయండి. అప్పుడు అనిపించింది, సరే గ్రంథంలో ఉంటే దాన్ని ఇంత సీరియస్గా తీసుకొని చంపేస్తారా అనిపించి నేను క్రైస్తవాన్ని వదిలిపెట్టేయడం జరిగింది. నాకు ఒకసారి చెప్పండి, ఆయన్ని కేవలం నమ్మలేదన్న ఒకే ఒక కారణంతో ఎందుకు మనుషుల్ని చంపాలన్నవాడు దేవుడు ఎట్లయితాడు? ఏది నమ్మని కారణం చేత. ఇది నా ప్రశ్న అండి. ఇంకా టైం మీదే సార్. ఓకే అండి. అభిమన్యు గారు, మీరు మాట్లాడినప్పుడు నేను వింటాను, అట్లాగే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా వినండి. అప్పుడు వినేవాళ్ళకి సరిగా అర్థమవుతుంది. రైట్. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో గోవాలో ఎక్కడో ఒక రాతి మీద ఆ వాక్యం పెట్టుంది, అక్కడ ఇలా హత్యాకాండ సంభవించింది, ఇదేంటి అని మీరు నొచ్చుకున్నానని చెప్తున్నారండి. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. అలా జరగటం చాలా దురదృష్టం. అసలు అలా ఎందుకు జరిగిందో కూడా నాకైతే అసలు మీరు ప్రస్తావించే వరకు ఆ సంఘటన గురించి నాకు తెలియదండి. అలా జరగటం చాలా తప్పు. సరే, దాన్ని అట్లా ఉంచుదాము. ఈ లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనం అనేటువంటిది ఆల్రెడీ మీకు అర్థమైంది. ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం. దీన్ని మీరు ఉపమానం అని ఒప్పుకుంటున్నారు కదా? ఇది ఉపమానం అంటే తెలుసండి. యేసు ప్రభు వారు ఏదైనా చెప్పాలనుకుంటే ఉపమాన రీతిగా చెప్పేవాడు. మనం దానికి కూడా మీకు కావాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం ఒక్కసారి మీరు ఈజీగా వెళ్ళగలిగితే ఒక్కసారి ఆ వచనం కూడా చూడండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. వెళ్దాం. కింద కమెంట్స్ లో నేను ఇప్పటికే ఒకసారి చెప్పిన, ఎవ్వరూ కూడా కమెంట్స్ లో తప్పుగా కమెంట్ చేయకండి. అండ్ అతిథి దేవో భవ గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పండి, ఏం తీయమంటారు? 13:35 మత్తయి సువార్త. ఓకే, 1 సెకండ్. నేను పెట్టానండి. మీరు షేర్ చేసిరా? ఓకే, పర్వాలేదు. అక్కడ ఉన్న మాటనే జస్ట్ చదవండి. అప్పుడు ఆయన ఏదండి? 13:35 అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. చాలండి. ఫండమెంటల్ గా మనం ఈ విషయాన్ని మన మైండ్ లో ఉంచుకోవాలి. క్రొత్త నిబంధన చదివేటప్పుడు అంటే సాధారణమైన ప్రజలు గనక వాళ్ళంత విద్యావంతులుగా లేనటువంటి వారు ఎక్కువగా ఆయన వెంబడించారని బైబిల్ చెప్తుంది. అందువల్ల ఆల్మోస్ట్ ఆయన ఒక ఉపమానం ద్వారా వాళ్ళకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, ఏదైనా ఒక సందర్భం చెప్పాలంటే. ఇది దీనికి మనకి వాక్య ఆధారంతో మీకు చూపిస్తూ నేను ముందుకెళ్తున్నాను. సో కనుక యేసు ప్రభు వారు ఏదైనా ఒక సంగతి మనకి చెప్పాలనుకున్నప్పుడు ఉపమాన రీతిగా చెప్పేవాడు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు తిరిగి వచ్చాడు, ఇలా జరిగింది. ఓకే, గొర్రెలు తప్పిపోయినాయి, మళ్ళీ తప్పిపోయిన గొర్రెలు వెతికాడు, తెచ్చాడు. ఇలాగ ఆయన ఆల్మోస్ట్ ఉపమానాలతో ఎక్కువగా మాట్లాడినట్లుగా చూస్తాం. దాన్ని అట్లా ఉంచుదాం. ఇకపోతే ఇప్పుడు ఈ లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు పూర్తిగా వ్యతిరేక అర్థంతో, భావంతో మీరు తీసుకున్నారండి. ఎట్లాగంటే అసలు ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు? రాజకుమారుడు రాజ్యం సంపాదించడానికి వెళుతూ ఏదో ఒక 3-4 దగ్గర పిలిచి వాళ్ళకి ఏదో కొంత సొమ్ము ఇచ్చాడు. అరే నాయన, దీని ద్వారా సంపాదించండి, ఆ తర్వాత నేను తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడండి.
ఇది ఉపమానం అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అవును. అయితే అసలు ఈ రాజకుమారుడు అంటేనే వీళ్ళకి ఇష్టం లేదంట. అవును. ఇష్టం లేదు కాబట్టి ఏదో తీసుకున్నవాడు ఒకడేదో కొంచెం బిజినెస్ చేసి ఒకటికి 2 సంపాదించాడు, రెండోడు 4 సంపాదించాడు. ఒక వ్యక్తి అయితే అసలు పూర్తిగా తీసుకెళ్లి రుమాల్లో ముడేసేసి భూమిలో పాతి పెట్టేశాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన దానికి ఇద్దాంలే అని. ఉమ్. సో ఆయన తిరిగి వచ్చాడు. ఆ రాజు రాజ్యాన్ని సంపాదించుకుని వెనక్కి వచ్చాడు. అవును. వెనక్కి వచ్చిన తర్వాత ఆ సహకారుల యొద్ద డబ్బులు పెట్టిన వాళ్ళు, అరే బాబు ఏంట్రా తీసుకురండి ఏంటంటే, వాళ్ళు ఏదో ఒకటి తెచ్చాడు. అయ్యా 4 ఇచ్చావు, 4 సంపాదించాను అన్నాడు. ఓకే, బడా నమ్మకమైన దాసుడు అన్నాడు. లేదా 2 ఇచ్చినాడు, 2 అయ్యా మళ్ళీ 2 సంపాదించాడు. ఓకే, మంచిది అన్నాడు. మూడో వ్యక్తి వచ్చాడు, బాబు నువ్వు కఠినాత్ముడు అని నాకు తెలుసు, లేకపోతే అమ్మో నీతో శత్రు కాదు, ఎందుకు వచ్చిన గొడవ, ఏదైనా లాస్ అయితే ఎట్లా అని నేను దాచిపెట్టాను, జాగ్రత్తగా నేను నువ్వు తీసుకో అన్నాడు. అంటే ఆయన మరి నేను ఇలాంటి వాడిని తెలుసుకున్నప్పుడు నువ్వు ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసి ఇంకా సంపాదించేవాడు కదా, నాకు లాభకరంగా ఉండేది అన్నాడు. ఇతన్ని తీసి ఎక్కువ సంపాదించిన వారికి ఇచ్చేసాడు అని చెప్పేశాడు. అయిపోయిన తర్వాత కింద ఏం రాశాడంటే, ఉమ్. నేను ఇప్పుడు మనం వచ్చిన భాగం అక్కడ ఉంది. ఉమ్. ఏముంది అక్కడ? మరియు నేను తమను ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని వారితో చెప్పాడు. చెప్పింది ఎవరు? రాజకుమారుడు. ఈ సంఘటన అసలు ఎందుకు జరిగింది? పైన ఆల్రెడీ ఆయన రాజ్యం సంపాదించడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడే ఆయన మీద తిరుగుబాటు తత్వం అన్నది రాజ్యంలో మొదలైందన్న సంగతి ఆయనకి తెలుసు. సరే, అయినా సరే వాళ్ళ సంగతి తర్వాత వచ్చి చూద్దామని చెప్పి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళని సంహరిద్దాము, నా ఎదుట సంహరించండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఇది ఇక్కడ నుంచి ఓకే. చదువుతాను. ఒక నిమిషం. చాలండి, చాలు. దీన్ని మనం వివరిద్దాం. నేను చెప్తున్నా వినండి ఇక. సో కాదు, కాదు. ఇక్కడ ఇక్కడ నుంచి మీరు మీరు ఒక పని చేయండి సార్. బైబిల్లో ఏదైతే ఉందో అదే చెప్పండి. ఇక్కడ Yeah. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై, ఉమ్, మీరు ఒకసారి ఇది చదవండి. ఉన్నది ఉన్నట్టు ఒకసారి Yeah. చదివి ఆ తర్వాత మాకు వివరణ ఇవ్వండి. మీరే చదవండి. తప్పకుండా. 12వ వచనం చూస్తే, రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా ఒకడు రావాలని. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని, ఒక రాజ్యం. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి ఇలాగ ఇచ్చాడనేది 12వ వచనం స్టార్ట్ అయింది. ఇది చివరికి దీని ఎండింగ్ ఎక్కడ చూస్తామంటే 27వ వచనంతో ఎండ్ అవుతుంది. పర్లేదండి, చదవండి. మీరు ఒకసారి అది చదివితే జనాలకు అర్థమవుతుంది. అదేనండి, ఇట్లా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన దాసులను 10 మందిని పిలిచి చదవండి. సరే, మీరు చదవండి. మీరు చదవండి మరి. లేదు సార్ మీరు చదవండి. అంటే నాకు చదివిన కొంచెం తర్వాత టోన్ ప్రాబ్లం. జనాలకు అంటే మీరు చదవండి. నేను అంటే ఆల్మోస్ట్ ఇది అర్థమైపోతుంది. ఇప్పుడు మనం చెప్పిన సారాంశం అదే. నాకు టోన్ కొంచెం ప్రాబ్లం ఉందండి. అందుకని నేను చదవటానికి ఇబ్బంది పడిన, అంతమించి ఇంకేం లేదు. ఓకే. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాలను ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే ఆ పట్టణస్థులు అతను ద్వేషించి, ఇతడు మమ్ము నేరుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏం సంపాదించినో తెలుసుకున్నట్టుగా తన సొమ్మును ఇచ్చిన దాసులను తన ఎదుగు పిలువుటకు ఆజ్ఞాపించను. సో ఇందాక మనం చెప్పిన వెర్షన్ అంతా కిందకుంది. అయితే ఇక్కడ మనకు టోటల్ సారాంశం ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పరిపాలన చేయటం మాకు ఇష్టం లేదు అని తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. అది ఒక రాజ్యం ఉంది, ఒక రాజు ఉన్నాడు. ఇది మీరు యేసు ప్రభుకి ఎట్లా ఆపాదించుకున్నారు? అసలు యేసు ప్రభు ఎక్కడ నేను ఆ భూమి మీద తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ఆయన ఏమైనా ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ సువార్తలో లేదు కదా. పైగా పిలాతు నువ్వు యూదుల రాజు అని ప్రశ్నించాడు. కాదండి. ఈ సందర్భాన్ని కూడా ఒకసారి మీరు చూడాల్సి ఉంటుందండి. ఒక్క నిమిషం జాన్ బాబు గారు, మనము 19వ అధ్యాయంలో 27వ వచనం గురించి మాట్లాడితే మీరు ఏమన్నారంటే, పైనుంచి ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోవాలని అన్నారు. నేను మీరు చెప్పండి అన్నాను. మీరు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నాకు ఈ యేసు ప్రభు ఇక్కడ ఎందుకు వచ్చిండు అనేది నేను మీకు అర్థమయ్యేలాగా తర్వాత వివరిస్తాను. అతడు భలా మంచి దాసుడా, ఇక్కడ నుంచి చదవండి. నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటావు గనక 10 పట్టణముల మీద అధికారి అయ్యుండుము అని వానితో చెప్పాను. అంతటా రెండో వాడు వచ్చాయా, నీ మేనాలను 5 మేనాలను లభించాను, నీ మేనాల వలన 5 మేనాలు లభించనుగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవను, విత్తన దానిని కోయువాడవనైన కఠినుడవు గనక నీకు భయపడి దీనిని రోమాలకు కట్టి ఉంచితనని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టన దానిని
ఎత్తువాడను వాడును విత్తన దానిని కోయువాడను నైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందని అని వానితో చెప్పాను. అయితే ఇందాక ఓకే. మీరు చెప్పింది తప్పండి. ఇందాక ఏమన్నారంటే ఈ ఎవరైతే లాస్ట్ పర్సన్ ఉన్నాడో అతను వేరొళ్ళకి ఇస్తే వాళ్ళు బిజినెస్ చేసుకుంటారని కాదా అని చెప్పింది ఇక్కడ. ఆ షావుకారు దగ్గర పెడితే ఆ కనీసం ఆ మిత్తన్న వస్తుంది కదా. ఇప్పుడు మనం బంగారం తాకట్టు పెడతాం కదండి మారోడల తన, అవును, అవును, అట్లా వాళ్ళకి ఇస్తే కనీసం నాకు ఆ మిత్యాన్ని వచ్చు కదా అనేది దాని అర్థం. అవునండి. అదే భావంతో నేను కూడా అన్నాను. మీరు అదే అలా భావంతో అనలేదు. నేను కూడా అన్నానండి. ఎందుకంటే ఒకవేళ నా వేరొళ్ళకి పద ఇస్తే వాళ్ళు ప్రయోగం అనేది మీకు ఒకవేళ అర్థంగా అయ్యి ఉండకపోవచ్చు. నేను కూడా అదే భావం అండి. అదే భావంతో నేను అన్నాను నేను కూడాను. ఒకవేళ నా పద ప్రయోగం చేయటం ఏదన్నా మిస్టేక్ జరిగి ఉండొచ్చేమో. ఓకే చెప్పండి. అదే పర్లేదు. భావంతో అన్నానండి. సరే, టోటల్ ఇక్కడ ఏంటంటే వీని యొద్ద నుండి యేసు ప్రభు, అవునండి, యేసు వాళ్ళని తీసుకురండి, వాళ్ళని ఎదుటి సంహరించండి అని చెప్పాడు అనేది మనం ఇక్కడ కనబడుతుంది మనకి. అసలు టోటల్ గా వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 ఉమ్, మినాలు గలవానికి ఇయ్యండి అని ఉమ్, నిలిచిన వారితో చెప్పాడు. ఎవరు? ఆ రాజు. ఉమ్, ఉమ్, yes. వారు అయ్యా వారు అయ్యా వానికి వానికి యా, 10 మినాలు కలవే అనిరి. ఉమ్, ఉమ్, అందుకతడు కలిగిన ప్రతి వానికిని, ఇది మనం చాలా ఉమ్, జాగ్రత్తగా వినాలండి. ఉమ్, అతడు అనగా రాజకుమారుడు ఉమ్, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదంతయు తీసివేయబడును అని మీతో చెప్పుచున్నాను. ఉమ్, మరియు యా, అంతయు కాక, మరియు అంటే ఇక్కడ చాలా పెద్ద అర్థం వస్తుంది. అదొకటే కాదు, నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను నా రాజ్యం ఒప్పుకొని నేను రాజునని భావించని వాడు ప్రతి ఒక్కడు నాకు శత్రువే. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదురుగా చంపేయండి. ఇదండి. ఇప్పుడు నాకు సూటి ప్రశ్న, ఆ రాజకుమారుడు ఎవరండి? అది మనకు తెలియాల్సింది. ఇక్కడ మీకు ఇంకొక చిన్న క్లారిటీ కూడా ఇవ్వాలి. ఈ మీనాలను బిజినెస్ చేసి లేకపోతే వచ్చినటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఇదిగా నువ్వు 2 పట్టణాలు చేసావు, 2 పట్టణాల మీద అధికారిగా ఉండు, లేకపోతే 4 సంపాదించావు, 4 పట్టణాల మీద అధికారిగా ఉండు, లేకపోతే నువ్వేం అసలు ఆ సంపాదించని మీనాల మీనా టేపులో ఇచ్చేసి కూడా నాకు కావాలి. ఒకటండి. మీనాలు అని అంటే ఇక్కడ ఆ మీనాలంటే రోకలుగా మనం ఏమిటి? భావించాలండి. ఒక రోకలుగా నిమిషం. భావించాలి. ఆ రూకల్ రోకలుగా కాదండి. భావించాలండి. రూకల్ అంటే పైసలే కదా? యా, కాదు. అది లేదంటే ఒక వెండి కాదండి. అది వెండి కావచ్చు, డబ్బు కావచ్చు. అప్పుడు మీనాలు అన్నారు, ఇప్పుడు పైసలు అంటున్నారు. అది కాదు ప్రాబ్లం. అదే అందుకని మనకి సింపుల్ భాషలో అర్థం కావడానికి డబ్బులు అనుకుందాం. మనకి ఇప్పుడు సింపుల్ భాషలో ఇప్పుడు తలంతులు అని వాడబడుతుంది మరో చోట. సేమ్ ఇదే స్టోరీలో మరో చోట ఆయన తలంతులు ఇచ్చానని ఉంటది. నేను చెప్తాను. అక్కడ ఈ ఉపమానంలో రాజకుమారుడు ఎవరు, ఆ మీనాలు అంటే ఏంటి, ఈ పట్టణాలు అనగా ఏమిటి, ఈ దాసులు ఎవరు, ఇది ప్రశ్న. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. షూర్. ఈ రాజకుమారుడు ఎవరు, ఆ దాసులు ఎవరు, అతను గెలవడానికి వెళ్ళినటువంటి రాజ్యం ఏమిటి, తిరిగి వచ్చినప్పుడు ఆయన వేస్తున్నటువంటి శిక్ష ఎవరికి. దీన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది యేసు యొక్క 2వ రాకడ అని నాకు అర్థమైంది. యేసు యొక్క 2వ రాకడ అని మీరు అర్థం చేసుకున్నారని మీరు అంటున్నారు. నేను అనలేదండి. అయితే లేదండి, లేదు. 2వ రాకడలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి వారిని, తనను అంగీకరించినటువంటి వారిని పిలిచి వాళ్ళందరినీ ఆయన ఎదుట సంహరిస్తాడు అన్నది పూర్తి బైబిల్ వ్యతిరేకం అండి. అలాగైతే నాకు ఈ బైబిల్ అక్కర్లేదు. అబ్బా, ఇదే మాట మీద ఉండాలి మీరు. ఇదే మాట మీద ఖచ్చితంగా 2వ రాకడలో యేసు ప్రభు వారు వచ్చి అది వెళ్తున్నాను. ఇక నేను మాట్లాడతాను, మీరు వినండి ప్లీజ్. తర్వాత మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడదురు కానీ. పర్లేదు, నేను మ్యూట్ లో ఉంటానండి. మీరు వినండి. నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి. ఓకే, ఇక్కడ అందరూ వినండి. రాజకుమారుడు రాజ్యంతో తిరిగి వచ్చాడు.
తనను ఏలుబడి చేయటానికి ఇష్టం లేనటువంటి వారిని సంహరిస్తాడు అన్నది భూమి మీద సంభవించే విషయం కానే కాదు. అలాగ జరిగితే నేను ఈ బైబిల్ని బోధించను. నేను మరొకసారి స్టేట్మెంట్ ఇస్తున్నాను, గుండెల మీద చేసుకునే స్టేట్మెంట్ ఇస్తున్నాను. నా హిందూ సోదరులందరికీ, నా బంధువులు, నా సోదరులు, నా ఇరుగు పొరుగు వారు, నా భారతీయులు, మీరంతా కూడా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే. అయితే మరి ఇది సంభవం ఏంటండి, ఎందుకు ఇలా రాసి ఉందండి, యేసుప్రభు ఎందుకు ఇలా చెప్పాడండి అన్నది ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా అభిమన్యు గారు కూడా అదే డౌట్ వచ్చింది. ఒకవేళ ఆయన దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి క్రైస్తవం నుంచి ఆయన వెళ్ళిపోయారని నేను భావిస్తున్నాను. సరే, అది ఆయన ఒపీనియన్కే వదిలేస్తాను. అయితే దీని భావం ఏంటండి, ఇది పరలోక రాజ్యంలో సంభవించబోయేటువంటి ఒక సంఘటన. అసలు రాజు ఎవరండి, రాజ్యం ఏంటండి, ఆయన సైనికులు ఎవరండి, ఆయన సైనికులు ఎవరంటే దేవదూతలు. మీకు వాక్య వచనాలు కూడా మీరు చూపించమంటే నేను ఖచ్చితంగా వాక్య వచనాలతో కూడా మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఫస్ట్ దీని గురించి చెప్పండి, తర్వాత వెళ్దాం కానీ. యా సో కనుక భూమి మీద సంభవించే విషయం మాత్రం ఇది కాదు, పరలోక రాజ్యములో సంభవించేటువంటి ఒక విషయం. ఈయన రాజకుమారుడు అంటే తండ్రి అయిన రాజు ఉన్నాడని అర్థం. మనం ఎట్లా పోల్చుకోవచ్చు అంటే క్రైస్తవ పద్ధతి ప్రకారంగా తండ్రి అంటే ఆ యెహోవా దేవుడిగా మనం భావిస్తాము. కీర్తన గ్రంథం 147వ అధ్యాయంలో ఏం రాసి ఉంటదంటే, చూడక్కర్లేదండి, వినండి, మన టైం చాలదు. యెహోవాను గురించి ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని ఉంటుంది. పాస్టర్ గారు ఒక సెకండ్ అండి, మీరు పాత నిబంధన గురించి తీస్తే చాలా ప్రశ్నలు వెళ్తాయి. మనం కొత్త నిబంధనలో అందులోనూ యేసు గారు మాట్లాడిన మాటల గురించే మాట్లాడదాం. అంటే ఇక్కడ మనం లేదా ఇప్పుడు పాత నిబంధన గ్రంథం జోలికి వెళ్ళటం కాదండి. ఈ కథ దాంతో కూడా ముడిపడి ఉంది. అంటే మీరు అడిగిన ఈ బయటికి రావాలంటే పాత నిబంధనతో కూడా ముడిపడి ఉంది. ఒకసారి నా మాట వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడితే అసలు యెహోవాకి యేసుకి సంబంధం ఏందని నేను అడగాల్సి వస్తుంది. ఒకరోజు మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఓకేనా, ఆ చర్చ తప్పకుండా మాట్లాడదామండి. లేదు సార్, అభిమన్యు గారు, మీకున్న డౌట్ నా ఖాళీ సమయాలు ఇలాగే కూర్చొని నేను మాక్సిమం నాకు తెలిసినంతలో, అంటే నాకు పూర్తిగా బైబిల్ తెలిసిపోద్దని నేను ఎప్పుడు నా నోటితో చెప్పలేదండి, చెప్పను కూడాను. ఎవరికి ఏ మనిషికి కూడా గ్రంథాల మీద పట్టు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ పూర్తిగా అవగాహన ఎవరికీ ఉండదు. సో కనుక నాకు తెలిసినంతలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే నేను చెప్పాను కాబట్టి మీరు అంగీకరించాలి, అదే రైట్ అని నేను చెప్పట్లేదు. మీ మనసుకు నచ్చితే దాన్ని అంగీకరించండి, మీ మనసుకు నచ్చకపోతే వదిలేసేయండి, పర్లేదండి. ఇది నేను రూఢిగా చెప్తున్నాను. సో కనుక ఇక్కడ మన స్టోరీలో ఖచ్చితంగా రాజకుమారుడు అంటే రాజు తండ్రి ఎవరో కూడా తెలియాలి. మరి వింటున్న వారికి తెలియాలి కదా, రాజకుమారుడు అంటే రాజు లేకుండా కుమారుడు ఎట్లా వస్తాడు అన్నది ఒక ప్రశ్న ఉంటది. అందుకని జస్ట్ పాత నిబంధన ఊరికే టచ్ చేస్తున్నారు అంతే, ఊరికే దాంట్లోకి వెళ్ళట్లేదు. అసలు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, సర్వభూమికి దేవుడు యెహోవా సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని ఉంటది. మీరు పాయింట్ అర్థం చేసుకోవట్లేదండి. యెహోవా గారి గురించి ఇప్పుడు టాపిక్ తీస్తే అది మళ్ళీ వేరే దగ్గరికి పోతుంది అంటున్నాను. నేను వేరే దగ్గర తీసుకెళ్ళలేక ఇంతవరకు యెహోవా గారు ఒక మాట అండి, యెహోవా గారు ఏ రోజు నాకు ఒక కొడుకున్నాడు, అతని పేరు యేసు అని చెప్పలేదు. యేసు ఆ ప్రభు గారు నా తండ్రికి ఈ పేరుంది, ఆయన పేరు యెహోవా అని ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి ఆయన్ని ఈయన్ని కలపొద్దు, ఎవరికి వారే యమునా. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో నాకు ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని ఆకాశంలోంచి దేవుడే స్వయంగా చెప్పాడండి. మరి మీకు అంతవరకే తెలుసు, మరి మీకు పూర్తిగా బైబిల్ మీద పట్టలేదు కదా అభిమన్యు గారు, మీకు బైబిల్ మీద పూర్తిగా పట్టలేదు కదా. అవును, కరెక్ట్. పరలోకమందున్న దేవుడు యేసు ప్రభు వారు నీళ్లలో బాప్తిసం తీసుకుని అట్లా నీళ్లలో లేచిన వెంటనే పరిశుద్ధాత్మ పావురం ఆకారంతో వచ్చి ఆయన భుజం మీద వాలింది, ఆకాశం తెరవబడింది, ప్రజలందరూ చూస్తున్నారు. చూస్తూ ఉండగా ఆకాశం నుంచి ఒక స్వరం. ఒక్క నిమిషం అండి, నేను అది తీస్తున్నాను, ఒక్క సెకండ్. అది 10వ అధ్యాయం అనుకుంటా. పృథ్వీ, చెప్పండి, ఇక్కడ కొంచెం నాయిస్ వస్తుంది, అందుకే మ్యూట్ లో ఉన్నాను. 3:16. ఒక్క నిమిషం.
యా చూడండి సార్. నేను యేసు చూస్తున్నానండి. ఏమనుందంటే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దట్స్ క్లియర్. వచ్చాను. మరి ఇంకా ఎవరా తండ్రికి దేవుడు? ఆయనకి సంబంధం లేదంటారేంటి మీరు? ఆయనకి అది ఎక్కడ ఎవరండి? చెప్పాడు అంటారు? యేసు ఎవరండి ప్రభు ఆ కూడా దేవుడు? చాలా సందర్భాల్లో నా తండ్రి అని ప్రార్థన ఒకసారి చేశాడు. చెప్పండి. అయ్యా నేను చెప్పేది వినండి ఒకసారి. యెహోవా గారు నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దేవుడు నీకు లేడు, ఉండకూడదు అని చెప్పాడు. యా, ఇక్కడ యెహోవా అని అవునండి. ఎక్కడ రాయబడిందండి? కుమారుడు ఉండకూడదని చెప్పలేదే. ఒక నిమిషం అండి. ఇక్కడ యెహోవా అని ఎక్కడ రాయబడింది? ఎక్కడ? ఆకాశపు నుండి ఒక స్వరం వినపడిందని చెప్పబడింది కదా. అవును. ఆకాశం నుంచి దయ్యాలు కూడా ఆకాశంలో తండ్రి మాట్లాడతారు, ఉన్నాడు. సైతాన్ కూడా మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడుతుంది సైతాన్? ఎందుకు మాట్లాడేది? దేవుడు సార్. ఇది అది ఎట్లా ఉంటదంటే, ఇక నేను మీరు ఏది ఆయన చెప్పి నేను దేవుడు యాక్సెప్ట్ కరెక్టేనండి. చేయను అన్నట్లుగా ఏ వెళ్ళిపోతుందా? దేవుడు? ఓ నేను మహా, ఒక మాట చెప్తాను. ఈ దేవుడు ఈ అనబడే తర్కం వాళ్ళు లాజికల్ గా లేదు. లాజికల్ గా మనం అయ్యయ్య. తర్కబద్ధంగా మాట్లాడదాం. ఒక మాట తర్కబద్ధంగా వినండి, మాట్లాడదాం. ఒక మాట వినండి. మీరు బైబిల్లోనే దేవుడు అనే బడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో బైబిల్లో దేవుడు అనబడే వాళ్ళు చాలా మంది ఎవరు లేరండి. ఉన్నారండి. నేను చూపిస్తా. ఎక్కడ చూపించండి. అది చెప్పండి. నేను చూపిస్తా. చూపించండి. చూపించండి. ఇప్పుడు ఇక్కడ యెహోవా అని అయితే లేదు. ఇది ఒప్పుకుంటారా లేదా మీరు? అది చెప్పండి. లేదండి, ఆయనే తండ్రి ఆకాశం నుంచి మీకు ఇంకొక అదేంటి? స్టేట్మెంట్ ఇస్తున్నాను, మీరు వినండి. తండ్రి ఆకాశం నుండి మాట్లాడాడు. ఇంకా మాట్లాడింది ఎవరా ఎవరు? తండ్రి? అయ్యా ఆ తండ్రి ఇతను నా ఎవరు? ప్రియ అదే కుమారుడు, అడుగుతున్నాను. ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఎవరు మాట్లాడారు? Definitely. అది నేను కృష్ణుడు మాటలు ఉన్నాయి అంటానండి. కదా. ఇప్పుడు అది నేను కృష్ణుడు మీరు అంటాను. చెప్పండి, ఎవరంటారు? మీరు ఎవరంటారు? నేను కృష్ణుడు అంటాను. కృష్ణుడు అంటారు. ఓకే. లేదా కలిపురుషుడు ఇప్పుడు అంటాను. కీర్తన గ్రంథంలోకి రండి. కీర్తన గ్రంథంలో దానికి మీరు రిలేటెడ్ గా మీకు ఒక్కొక్క మళ్ళీ మాట మళ్ళీ చూపిస్తాను. పాత నిబంధనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలోకి వెళితే అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారండి. లేదండి, నేను పడనండి. మీరు అందరిలాగా నన్ను ఎక్స్పెక్ట్ చేయకండి ఇంకా నేనేం ప్లీజ్. చేయలేను. అభిమన్యు గారు ప్లీజ్. రెండవ కీర్తన ఈ మాట వినండి. మీకు రిలేటెడ్ గా మీకు ఉపయోగపడుతుంది వినండి. మీకు ఉపయోగపడుతుంది వినండి. 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఒక్క నిమిషం. కీర్తనలు 2వ నా స్క్రీన్ అధ్యాయం. చూడండి ఫస్ట్. నా స్క్రీన్ చూడండి. మీ స్క్రీన్ పెట్టారా? ఒక నిమిషం. ఓకే. 5. నేను చదువుతున్నానండి. నేను చదువుతాను. నా దగ్గర బైబిల్ తెచ్చాను. జస్ట్ కాదు, ఇందాక మీరు అన్నారు కదా దేవుడు అనబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారో చూడండి అని. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను. దేవతలు చెప్పండి. అనబడిన వారు, ప్రభువులు అనబడినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. మరి దేవుడు అన్నారు ఇందాక మీరు. గాడ్స్ అండి, గాడ్స్. లేదు, అక్కడేముంది? ప్రభువులని ఉంది, దేవతలని ఉంది. చెప్తాను, అందుకే ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను, వినండి. చదవండి, ఇంగ్లీష్ లో కూడా చదవండి. ఫర్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ సో కాల్డ్ గాడ్స్. గాడ్ అంటే అంటే ఏంటి? తెలుగులోకి దేవతలు అంటారు. దేవతలు అంటారు. అయ్యో, మీరు బైబిల్ మీకు అట్లా అర్థమైంది. సరే, గాడ్స్ అంటే దేవతలను గాడ్స్ అని పిలుస్తారండి, దేవుణ్ణి గాడ్ అని పిలుస్తారు బైబిల్ లాంగ్వేజ్ లో. మరి మీకు తెలియదు, మీరు నవ్వేస్తే ఎట్లా చెప్పండి? తెలియకుండా సార్. కరెక్టే. గాడ్స్ అంటే దేవతలు. మరి తెలుగులో ఖచ్చితంగా బైబిల్ లాంగ్వేజ్ ప్రకారంగా దేవతలను గాడ్స్ అని పిలిచారు అనేక సందర్భాల్లో బైబిల్లో. మీకు అక్కడ ఒక చోటే కాదండి, బైబిల్లో మీరు ఎక్కడైనా. దేవదూతలు అంటారా? ఏంజిల్స్ ఏమంటారు? దేవదూతలు వేరు, మళ్ళీ దేవదూతలు ఏంజిల్స్ అంటారు. అయ్యో, మీకు అదేనండి, మీకు బైబిల్ లాంగ్వేజ్ తెలీదు. మీకు బైబిల్ లాంగ్వేజ్ తెలియక మీరు అపార్థం చేసుకుంటున్నారు అన్యాయంగా బైబిల్ని. క్రాస్ అయిపోతున్నారు మీరు. నా మాట వినండి. ఇక్కడ మీరు యెహోవా తండ్రి కాదా, కుమారుడు కాదన్నారు. ఈ మాట మీకు ఈ మాట చాలా అవసరం, అందరికి అవసరం. వినండి, నేను చదువుతున్నా, వినండి. రెండవ కీర్తనలో 3వ వచనం. చదవండి. ఇది ఒకసారి చదవండి, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మీకు చెప్పాను కదా, స్క్రీన్ మీద దేవుడు అని అక్కడ లేదు. ప్రభువులని తెలుగులో ట్రాన్స్లేట్, మనం తెలుగు బైబిల్ ఫాలో అవుతున్నాం. తెలుగు బైబిల్ ప్రకారంగా ప్రభువులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవతలు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు అనేవాళ్ళు చాలా మంది లేరు. జాన్ బాబు గారు,
బైబిల్ తెలుగులో రాసిర్రా, ఇంకేదైనా భాషలో రాసిర్రా? మనం చదువుతుంది తెలుగులోనా ఇంకేదైనా భాషలోనా? అసలు దాని మూలం ఏంటండి? అరే నేను చదువుతుంది తెలుగు అండి. అంటే తెలుగు లేదంటే అదే నిజం అయిపోద్దా? ఖచ్చితంగా. మరి తెలుగులో తప్పులు రాశారంటారా? ఓకే, మీరు ఇదే మాట మీద కట్టుబడి ఉండాలి. ఖచ్చితంగా. సరే, మీకు ఇప్పుడు తెలుగు మీద అభిమన్యు మీరు గారు, పట్టుబడి ఉన్నారు కాబట్టి నేను ఒకసారి ఆ జనాలకు కూడా అభిమన్యు గారు అది ఆగండి ఆగండి. మీరు మీరు మీ వైపు లాక్కెళ్ళిపోపాకండి. నన్ను ఒక విషయాన్ని నేను అసలు క్లారిటీగా ఏం తెలుపు చేసి లాక్కోలేదు. చెప్పనివ్వండి. అయ్యయ్యో, సార్ మీరు వినండి సార్, సార్. నేను నాకు అసలు నాకు ఈ ఏం మాట మీరు అనట్లేదు నన్ను సార్, ఒక్క చదవనివ్వట్లేదు. నేను ఈ ఒకసారి మాట మీరు నన్ను చదవనివ్వట్లేదు. తండ్రి కుమారులు అన్న సందర్భాన్ని మీరు అసలు అక్కడ ఒక క్లారిటీ రాకుండా ఎందుకు మనం ఉపయోగం లేదు. దీనివల్ల చాలా మంది వింటున్నారు, వాళ్ళకి ఒక క్లారిటీ రావాలి. తండ్రి, మీరు ఇందాక ఏం క్రాస్ చేశారంటే పరలోకంలో నుంచి స్వరం వినబడుతుంది అంటే ఆ స్వరం తండ్రిది ఎందుకు, కృష్ణుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, లేకపోతే సైతాన్ కావచ్చు అన్నారు. అది కాదు, ఆకాశం అందున్నది కావచ్చు, కలిపురుషుడు కూడా కావచ్చు, అల్లా అది కూడా మీరు కావచ్చు. అన్నారు. అది కాదు, ఖచ్చితంగా యెహోవా అని పైన ఉన్నటువంటిది ఎవరో చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు నా మాట వినండి, మీరు ప్లీజ్ లిసన్. వినండి నా మాట వినండి చాలు, మీరు స్క్రీన్ మీద ప్లే చేయక్కర్లేదు. లేదండి, మేము చూపిస్తాం. ఓకే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం. కీర్తనలు 2వ అధ్యాయం 2 3వ వచనం నుండి 3వ వచనం తీసిన. చెప్పండి. ఓకే, భూరాజులు రైట్. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. భూరాజులు అంటే మనకు అర్థమైపోయింది. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడిల్ల చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా, నోట్ దిస్ పాయింట్, యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఓకే, దట్స్ క్లియర్. ఆకాశంలో ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, నా కుమారుడు ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాదనడానికి మీరెవరు? కాదు, ఒక నిమిషం. ఇది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మానవాళితో మాట్లాడుతున్నాడు. అయ్యా, యెహోవా దేవుడు మానవుడితో మాట్లాడుతున్నాడండి అభిమన్యు గారు. కాదండి, కాదు. ఒకసారి మనం మొదటి నుంచి చదవండి. మానవాళికి తెలియజేస్తున్నాడు. కాదు, మొదటి నుంచి ఒకసారి చదవండి. ఇక్కడ అంటే మొదటి భాగంలో మనం చూస్తున్నది ఏంటంటే, దేవుడు తన ఉద్దేశాన్ని తెలియచేసుకుంటూ వస్తూ తన కుమారుడు దగ్గరకు వచ్చేటప్పటికి ఇతను నా కుమారుడు, నేను కని ఉన్నానని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారా మానవాళికి తన పరిచయం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఆయన. అలా నేను ఏం అడుగుతలేను సార్, ఫస్ట్ నుంచి ఒకసారి చదవండి అంటున్నా అంతే. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారివేయదము రండి అని చెప్పుకొనుచున్నారు. ఇలాగ స్టార్టింగ్ లో ఉందండి. నేను ఇక్కడ మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఆకాశంలో యెహోవా అని ఆయన ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు, నాకు కుమారుడు ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. అంటే మీరు ఇందాకేమన్నారు, అసలు ఆయన తండ్రి అని ఎక్కడన్నా బైబిల్లో ఉందా, కుమారుడు అని బైబిల్లో ఉందా, వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటి అన్నారు. ఆ రిలేషన్ ఏంటనేది మీకు చూపించాను. క్లియర్, దట్స్ క్లియర్. నేను ఒక మాట చెప్తాను వినండి. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాను నేను. మీకు ఇంతవరకు ఓకే అయిందా? అది ఎవరితో మాట్లాడి నేను చెప్తాను, మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా? చెప్పండి, ఎవరు యెహోవా దేవుడు. అరే నేను అట్లా అంటలేను సార్. భూరాజులు యెహోవాకు, భూరాజులు వచ్చింది, యెహోవాకు వచ్చింది, ఆకాశం వచ్చింది, అలా కాదు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పండి. ఇది కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం గురించి మీరు తీశారు. అవునండి, చెప్పండి. అవునండి. ఈ యొక్క భావనలో ఇది రాజు అయిన దావీదు రచన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ప్రవచనాలుగా ఆయన నోట వెంపట వస్తూ ఉండేవి. కొన్ని ఆయన భావనలు తెలియజేస్తా ఉంటాడు కీర్తనలో. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ఆయన్ని మరిపించి, లేకపోతే ఆయనలో ఉండి పరిశుద్ధాత్మ కొన్ని విషయాలు ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. దాన్ని ఏమంటారంటే ప్రవచనాలు అంటారు. పరిశుద్ధాత్మనే చేపించిందా? ఏమండి, ఆయన చేసిన పనులని పరిశుద్ధాత్మనే చేపించిందా అండి?
చేసిన పనులన్నీ కాదు, ప్రార్థన మాత్రమే. చేసుకున్నటువంటి వేళలో వినండి. అందుకని మీ అది ప్రశ్న అర్థమైంది. ఆ డెప్త్ ఏంటో నాకు అర్థమైందండి, అందుకని నేను చెప్తున్నాను. ఉమ్, పరిశుద్ధాత్మ అనేటువంటిది ఇప్పుడు నేను ఒక పాస్ట్ గారినండి, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చి వెళతా ఉంటాడు. నేనే పాపం చేశాను అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇక నా దగ్గరకు రాలేడు. ఇది పాపం చేసిన That's clear. తర్వాత వచ్చాడా? ఒక్క నిమిషం. ఇప్పుడు దావీదు గారు రాసినటువంటి కీర్తనలు వాళ్ళ కొడుకు ఊర్లకి వెళ్ళగొడితే పోయి అడవిలో కూర్చొని రాసిండా, లేకుంటే రాజ్యం మంచిగా నడుస్తున్నప్పుడు రాసిండా? కీర్తన గ్రంథం అనేటువంటిది కొన్ని కీర్తనలు ఆయన చిన్నతనంలో, అంటే ఐ మీన్ యంగేజ్, చిన్నవాడిగా ఉన్నప్పుడు రాసినట్లుగా ఉంటది. అంటే మరీ చిన్నవాడని కాదు, తర్వాత కొన్ని ఆయన రాజు అయినాక రాసినట్టుగా ఉంటది, కొన్ని ఆయన పెద్దవాడైనాక రాసినట్టుగా ఉంటది. సరే, ఈ 2వ అధ్యాయం ఎప్పుడు రాసిండో చెప్పండి, అది కూడా చెప్పండి. ఈ 2వ అధ్యాయం ఆయన పరిశుద్ధంగా ఉన్నప్పుడే రాశాడు. ఐ మీన్ పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. కాదండి, బెత్సిబాతో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత పిల్లగాడిని దేవుడు చంపేసినాక మనోడు లేదండి, ఇది అంతకు ముందు రాసింది. ఇది ఎక్కడుందండి? అంటే హౌ కెన్ వి సే? అంటే మీరు అడిగింది అర్థం కాలేదు. అంటే ఎలా చెప్పగలం మనం? ఎలా చెప్పగలం అంటే, బత్షేబా సంఘటన అనేది ఖచ్చితంగా బైబిల్లో రాసి ఉంటది. బత్షేబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఈ కీర్తన రాశాడు అని బైబిల్లోనే ఉంది. అది ఎక్కడ 50 అధ్యాయాల దగ్గర తగులుతుంది. అట్లాగే నేను ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, ఒకప్పుడు చిన్నవాడిని అని 70-80 కీర్తనలో చెప్తాడు. అట్లా ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన వయసును మన పరిగణలోకి తీసుకుంటాం, ఆయన ఏ టైంలో రాశాడు అన్నది. ఒక్క నిమిషం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇవన్నీ ఎవరి గురించి? దావీదు తన గురించి తాను మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కాదండి. అన్యజనులు అని అంటే తన గురించి తాను మాట్లాడుకోవటం ఏంటండి? అదేంటండి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? చెప్తున్నారు. కాదండి, దావీదు గారు చెప్తున్నారు ఈ విషయాలు. ఇక్కడ నేను చెప్తాను వినండి. మీరు ఇక్కడ చెప్తున్నటువంటి మూడో వచనం చదవండి. మీకు ఎవరెవరితో అంటున్నారు అర్థమైపోద్ది. దావీదు కాదని 3వ వచనం అర్థమవుతుంది. చూడండి, 3వ వచనం చదవండి, నాకు చెప్తురు గాని. ముందు 3వ వచనం చదవండి సార్. 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడు. కాదు, తప్పండి. మరి ఆయన గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన అభిషిక్తుడు దావీదండి. కాదండి, క్రీస్తు. మీరు ఎవరా? క్రీస్తు అంటే అభిషిక్తుడండి. అదే మరి క్రీస్తే. మరి మీరు దావీదు అంటారు? అరే, దావీదు అభిషిక్తుడు కాదా? లేదు, అభిషిక్తుడు అంటే ఇక్కడ దావీదు తను తాను కూర్చి మాట్లాడుకోవటం కాదు. ఇది మీకు అర్థమైపోయింది. దావీదు తనను గూర్చి తాను చెప్పుకోవటం కాదు. నేను కుమారుని కని ఉన్నాను, ఇతను నా ప్రియ కుమారుడు అని దావీదు చెప్పుకుంటాడా? అప్పటికే మన దావీదు తన గురించి చెప్పుకోవడం అయితే, తన కుమారుడు కంటే ఏంటి, నేను నా కుమారుడు కంటున్నానని చెప్పుకుంటాడా? నేను చెప్తాను. యెహోవా అనే మాట ఎట్లా వాడాడు? యెహోవా నీవు నా కుమారుడు. వినండి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి, అంటే దేవుడికి, అంటే బైబిల్లో చెప్పబడుతున్నటువంటి యెహోవా దేవుడికి ఆయన ఎవరినైతే రాజుగా ఎంచుకున్నాడో ఆయన అభిషిక్తుడు, ఆయనకి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఆలోచన. అదేనండి, వినండి, ఇక్కడ మీరు అట్లా అర్థం చేసుకున్నారు. చెప్తున్నాను నేను ఇక్కడ. అభిషక్తుడు అంటే ఎవరండి? దావీదు గారు. ఎందుకని మీరు చెప్పారు కదండి ఆల్రెడీ క్రీస్తు అని. అసలు ముందెవరు? ముందెవరు అభిషక్తుడు అంటే? కాదండి, ఇప్పుడు ఈ అభిషక్తుడు అంటే ఎవరు? బైబిల్ కాన్సెప్ట్ లో ప్రథమంగా అభిషక్తుడు ఎవరు? క్రీస్తే. క్రీస్తు అంటే అభిషక్తుడు. తప్పండి. ఏమండి మీరు తప్పంటే మరి దానికి నేనేమంటా చెప్పండి. సరే వినండి, సరే మన పాయింట్ మనం క్రాస్ అయిపోతున్నాం టోటల్ గా. మీకు ఇక్కడ అభిమన్యు గారు, ఇక్కడ మనం అసలు పాయింట్ క్రాస్ అయిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే అభిమన్యు గారు, నేను అసలు ఈ పాయింట్ దగ్గరికి ఎందుకు తెచ్చానంటే, మిమ్మల్ని పాత నిబంధనలు మనం రాకర్లేదు మీరు ఇందాక అన్నట్లుగానే. బట్ అయితే మీరు ఒక మాట అన్నారు, అసలు ఆయన తండ్రి ఎవరు? ఆ తండ్రికి కుమారునికి సంబంధం ఏముంది? ఆయన ఎప్పుడైనా అసలు తండ్రి అన్నాడా? ఆకాశం నుంచి మాట్లాడింది ఎవరు అన్నారు? అందుకని తీసుకొచ్చాను. ఆకాశం ముందు ఆయన ఉన్నాడని. ఆకాశం ముందు ఆయన ఉన్నాడని మీకు తెలియాలి కదండి.
నేను చెప్తానండి. సార్ ఇప్పుడు ఒకసారి 11 చదవండి. ప్లీజ్ మీకు స్క్రీన్ పైన నన్ను మాట్లాడనివ్వండి. చూపిస్తున్నాను. 2 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి సార్. 2 నిమిషాలు నన్ను అతడు మాట్లాడండి. వాని 11వ కీర్తనలో అతడు మీకు వాని మళ్ళా ప్రూవ్ పిలిపించి చేయాలి. ఆ ఒక్క లోపలికి వచనం అయితే నేను తోడుకొని నమ్మను. వచ్చెను. ఆ ఒక్క వచనం అయితే నేను నమ్మను. మరలా మరొక వచనం చూపిస్తున్నాను. ఆకాశంలో యెహోవా నేను దేవుడు ఇంకా ఉన్నాడని. 11వ కీర్తన 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందుంది. ఆయన నరులను కన్నులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఆయన ఎక్కడ ఉన్నాడంట? ఆకాశంలో ఉన్నాడు. స్వరం ఎక్కడి నుంచి వినపడింది? ఆకాశం నుంచి వినపడింది. ఏం వినపడింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని వినపడింది. ఓకే. ఖచ్చితంగా ఓకే. ఆకాశంలో ఉన్న తండ్రికి కుమారునికి సంబంధం ఉంది. మళ్ళా 14వ అధ్యాయం యోహాను సువార్తలోకి వస్తే, నేను తండ్రి వేరుగా లేము, తండ్రి నన్ను పంపించాడు, నేను మీ దగ్గరికి వచ్చానని యేసుప్రభు స్వయంగా ఎన్నోసార్లు కొత్త నిబంధనలో చెప్పాడు. అది కాదు అని మీరంటే ఎట్లా కుదురుద్దండి? అందుకే కదా బైబిల్ అంటే మీకు తెలియదు కదా. అది నేను అనేది. అంటే ఇప్పుడు మీ గ్రంథాల్లోకి వచ్చి నేనేదో పట్టుకుని వాదిస్తే అది అది సమంజసం కాదు. ఎందుకంటే నాకు అంత పట్టు ఉండదు. ఓకే, సరే. మీరు చెప్పడం అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, నేను ఇప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు మాట్లాడండి. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే పాత నిబంధనలో ఆకాశం ఉంది, ఆకాశంలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న యెహోవా గారిని, కొత్త నిబంధనలో ఉన్న యేసు గారిని కలిపే ప్రయత్నంలో భాగంగా మీకు మీరే అనవసరంగా, నేను వద్దని చెప్పినా మీరే వచ్చిర్రు. వచ్చినప్పుడు ఇక్కడ నిలబడాలి మీరు. ఇక మేము చూపిస్తాం కొన్ని, మీరు అవి చూడాలి, దానికి ఆన్సర్ మాకు చెప్పాలి. కిరణ్ గారు, మీరే చదవండి. కొద్దిగా జూమ్ చేయాలి. ఇది నిర్గమకాండము. అప్పుడు ఒక్క నిమిషం, ఇది సరిపోతుంది. ఓకే, అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పొమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని. ఎవరండి ఈ పెద్ద కుమారుడు? జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్దోడే కదా. నా కుమారుడు అంటే నా కొడుకు, అంతే కదండి జాన్ బాబు గారు? మీరు చెప్పండి. నేను మాట్లాడినప్పుడు మీరు విన్నారు కదా, నేను వింటున్నాను. మీరు నన్ను మాట్లాడమంటే మాట్లాడతాను. అప్పుడు ఫరోతోని చెప్తున్నది ఏంటంటే, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్తున్నాడు. ఎవరు? యెహోవా గారు. మీరు చిన్నపిల్లల ప్రశ్నలు వేస్తున్నారండి. నాకు కూడా నవ్వు వస్తుంది. మీరు చాలా బైబిల్లో చిన్నపిల్లలతో సమానం బైబిల్ విషయాల్లో. సరే, తప్పులేదు, మీకు సందేహం రావటం తప్పులేదు, కానీ మీరు చాలా చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను. చెప్పండి, నేను ఈజీగా చెప్తాను మీకు దీనికి ఆన్సర్. చెప్పండి. ఏంటో చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నారు కదా. ఎవరు గురించి మాట్లాడుతున్నారో చెప్పండి. దేవుడు ఇజ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి. కాబట్టి మరి ఇజ్రాయేల్ కూడా ఆయన కొడుకే కదా, యేసు ప్రభుని మాత్రం ఎందుకు మీరు ఎట్లా అనాలి అన్నది మీ ప్రశ్న. నా ప్రశ్న అది కాదని మీరు చెప్పండి ఫస్ట్. మరి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. అరే, నేనేమనుకుంటున్నానో మీకెందుకండి? ఒక వచనం చదివారు, మీరేం ఇందాక మీరు పలానా అన్నారు. కాదండి, ఇక్కడ ఇజ్రాయేలు నా కుమారుడు అంటున్నారు కదా. ఎవరంటున్నారు? అది మీకేమర్థమైంది? మీరు అది ప్రశ్నకి ఎందుకు తీసుకున్నారు? యెహోవా గారు ఆయన ఇజ్రాయెల్ గురించి ఉద్దేశిస్తూ నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్తున్నాడు సార్. అయితే ఇప్పుడు ఇది నాకు అర్థమైంది, మీకేం అర్థమైంది మరి? అది మరి నేను ఇందాక అదే కదండి చెప్పింది. ఏమండి దానికే చిన్న అక్కడ మీరు ఇగోగా ఫీల్ అయితే ఎట్లాగండి అభిమన్యు గారు? ఇవన్నీ వద్దండి.
చెప్పండి మాకు. కాదండి, మీరు ఇగోకి వెళ్తే ఎట్లా చెప్పండి? నేను అయ్యో, తక్కువ చేసి మాట్లాడలేదు మిమ్మల్ని, అట్లా ఫీల్ అవ్వకండి. నేను నేను ఎప్పుడు మీకు తనను రెస్పెక్ట్ తాను ఇస్తాను. తగ్గించుకుని లేదు వాడు లేదు హెచ్చింపబడు లేదు అని లేదు అని బైబిల్లో ఉన్న టైటిల్ వాక్యాన్ని పెట్టారు గట్టిగా కానీ, నమ్ముతున్నాను. ఏమండి టైటిల్ పెట్టారు కానీ వరుస పెట్టి నన్ను తిడతానే ఉన్నారు కదండి 4 గంటల సేపు. ఏమండి అది ధర్మమా అండి? ఎప్పుడన్నా నేను మిమ్మల్ని అన్నానండి? సరే దాన్ని వదిలేయండి. బైబిల్ మీరు నా నుంచి బయటకు సోదరులే, నా అన్నదమ్ములు వెళ్ళిపోతున్నారు లాంటి సార్ వారే, మీరు. నా అన్నదమ్ములు లాంటి వారే, దాన్ని వదిలేయండి. నేను ఆ, రాత్రి విన్నానండి కాసేపు, అందుకని ఇక్కడ అంటున్నాను. సరే, అభిషేకించడం అంటే ఏంటి సార్? అభిషేకించడం అంటే అది పరలోక సంబంధమైన అభిషేకం అనేది ఒక రీతిగా ఉంటదండి. భూమి మీద మనుషులకు జరిగే అభిషేకం ఒక రీతిగా ఉంటదండి. ఓకే, ఇప్పుడు ఇది అయితే ఎవరికి అంటే ఇక్కడ మీకు కాదు మీకు కాదు. క్లారిటీ ఇవ్వాలి. ఈ ప్రశ్న వేశారు నేను కదా ఇప్పుడు స్క్రీన్ స్క్రీన్. నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి అభిషేకం భూమి మీద జరిగిందా, పరలోకంలో జరిగిందా? స్క్రీన్ మీద ఎక్కడ చూపించారండి? మళ్ళీ ఏమైనా చూపిస్తున్నారా? నేను స్క్రీన్ పైనే చూపించి మాట్లాడుతున్నా అప్పటి సంది. చెప్పండి, ఏంటి అదేంటో చెప్పండి మళ్ళీ. ఉమ్. అతడు వాని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఎస్, అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చెప్పండి. యెహోవా గారే చెప్తున్నారు ఈ మాట. ఇది కూడా కాదంటారా? ఎస్, అవును. ఎందుకు స్పష్టంగా ఉంది కదా, అక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది కదా. సమూయేలు తైలపు దావీదు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎస్ నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చెను. ఎస్ ఇప్పుడు చెప్పండి సార్, అభిషిక్తుడు అంటే ఎవరు? భూమి మీద ఒక దైవ సేవకుని చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ ఆయిల్ ను అనాయింటింగ్ అంటారు కదా, అనాయింట్ చేస్తారు. ఉమ్, అప్పుడు ఆ వ్యక్తి ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా పరిగణలోకి వస్తాడు, అభిషేకం పొందిన వ్యక్తిగా పరిగణలోకి వస్తాడు. ఓకే. అప్పుడు ఆ వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ వచ్చి తన కార్యాలు జరిగించడం గాని మాట్లాడటం కానీ చేస్తా ఉంటది. అయితే కంటిన్యూగా ఆ మనిషిలోనే అది నివాసం చేస్తది అని లేదండి. పాత నిబంధన కాలం వరకు కంటిన్యూగా అతనిలో ఇప్పుడు నివాసం చేస్తుందని చెప్పడానికి అర్థం లేదు. మీరు ఏమన్నారంటే, ఇప్పుడు పాపం చేసేంత వరకు పరిశుద్ధాత్మ ఉంటది, పాపం చేస్తే పరిశుద్ధాత్మ ఉండదా అని అన్నారు. అలాగని కూడా కాదండి. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు నేను అభిషేకం పొందాను. ఫర్ సపోజ్ నేను భక్తిగా జీవిస్తున్నాను. అభిషేకం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదండి. అభిషేకం కూడా ఆ వ్యక్తి ప్రవర్తన, ఆ వ్యక్తి జీవితము మారి చక్కగా మంచిగా సద్భక్తిగా భక్తి భావనతో బ్రతికేటువంటి వ్యక్తులకే అభిషేకం అనేటువంటిది లభిస్తుంది. అది కూడా దేవుడు సెలెక్ట్ చేశాడు దావీదుని. అంటే దేవుడు ఒకవేళ మనమన్న పై రూపాన్ని చూస్తాం, హృదయాన్ని చూడలేం మనం. సో కాబట్టి ఇప్పుడు మీరు నాతో మంచిగా మాట్లాడొచ్చు, మనసులో నా మీద మీకు కోపం ఉండొచ్చు. లేకపోతే నేను మీతో మంచిగా మాట్లాడొచ్చు, మనసులో నాకు మీ మీద కోపం ఉండొచ్చు. ఇది ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి తెలుస్తుంది. భగవంతుడు సెలెక్ట్ చేశాడంటే దావీదు మంచి హృదయం కలిగిన వాడే ఖచ్చితంగా. సో కాబట్టి అభిషేకించారు. అభిషేకించిన నాటి నుండి పరిశుద్ధాత్మ మీదకి బలంగా వచ్చింది అని ఉంది. సో అయితే బలంగా వచ్చింది కాబట్టి ఇక బలంగా అతని జీవితకాలం కొనసాగిందంటే లేదు. అలా కొనసాగే ఛాన్స్ లేదు బైబిల్ ప్రకారం. వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆలోచనలో కానీ, వారి తలంపుల్లో కానీ, వారి క్రియల్లో కానీ చిన్న పాపం కనబడితే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతది. దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తాడు. సేమ్ సంసార జీవితంలో అదే జరిగింది. ఫినిష్. అంతేనా? అంతే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ఇంతకి నాకు ఇది కూడా చెప్పండి. ఇప్పుడు పాత నిబంధనలకు ఎందుకు గుంజుకొచ్చిర్రు? లూకాసు వార్త 27:7 ఉంది. ఆ తండ్రి అయ్యో, పాత నిబంధనలోకి పాస్టర్ గారు నన్ను తీసుకొచ్చారు, మీరు ఇరుక్కుపోయారు అన్నారు కదండి. మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. రండి, మీరు ఎక్కడికైనా రండి, ఏ గ్రంథంలోకైనా సరే నేను వస్తా. సార్, కొత్త నిబంధన ఒకటే కాదు, 2 గ్రంథాలను అధ్యయనం చేసి 3-4 సార్లు బైబిల్ చదివున్న వ్యక్తి నేను పుట్టటమే దానిలో పుట్టాను. నేను దాని మీద నాకు చాలా అవగాహన ఉందని నేను గర్వంగా చెప్పుకుంటాను. బట్ అయినా నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. నేను ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు కూడా నేను తీసుకుంటాను. ఒకవేళ మీకు బైబిల్లో అంత తెలియకపోయినా మీరు ఏదైనా ఒక మంచి మాట చెప్తే ఖచ్చితంగా అది నా మనసులో పెట్టుకుంటాను. ఇదంతా వద్దులేండి, ఇవన్నీ కాదు. కానీ ఇప్పుడు మీరు చూపించిందే భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు అంటే ఏమిటి? దీని ఆన్సర్ చెప్పండి ఫస్ట్. భూరాజులను ఆయన అభిషేక్తునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కాదండి, మళ్ళీ అది తప్పు. భూరాజులు
భూరాజులు అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటి రాజ్య అధికారాలు చేసేటువంటి వారు, లేకపోతే రాజులు అనుకుందాం, రాజులో లేకపోతే మంత్రులో లేకపోతే గొప్పవారు, పైన ఉన్నటువంటి దేవుని విషయాల్లో ఇష్టం లేకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని దానికి మనకు అర్థం అవుతుంది. ఇంకా దాంట్లో మీకు తెలియదు ఏముంది? ఒక విధంగా మనం దాన్ని ఆధ్యాత్మికంగా చూస్తే, అక్షరార్థంగా కాకుండా ఆధ్యాత్మికంగా చూస్తే ఎవరు చెప్తున్నారో చెప్పండి సార్. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు దావీదులో ఉండి మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడేది దావీదు కాదు, కాదు దావీదు గురించి కాదు. కాదు ఓకే సరే, లూకా సువార్త తీయండి సార్. అభిమన్యు గారు ఓకే ఓకే అర్థమైంది, ఏ లెవెల్లో ఉందో అర్థమైంది నాకు. అయ్యో, మీ నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉందో నాకు అర్థమవుతుంది. మీరు మీకు ఏదో కొద్ది గొప్ప తెలియదని నేను అంటలేదు, కానీ తెలుసు. కానీ నేను మీరు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ ని, అభిమన్యు గారు, మీరు తీసుకొచ్చిన ప్రతి వెర్షన్ కి నేను ఆన్సర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకేదో కొత్త పాత నిబంధనకు వస్తే అమ్మో ఇక అక్కడ నేను అయిపోతావు అన్నట్టుగా అన్నారు. మళ్ళీ మీరే వెనక్కి వచ్చేస్తున్నారు. రండి, ఏ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడికైనా మాట్లాడుకుందాం ప్రేమతో. మళ్ళీ ఏదో నేనేదో గొప్పవాడిని, వీరుని చూడండి కాదండి. నేను నార్మల్ పర్సన్ అండి. మీరే అన్నారు కాబట్టి నార్మల్ పర్సన్ అండి నేను. బైబిల్ మొత్తం మీద మళ్ళా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ఒక ప్రశ్న అడగాలి తప్పదు. ఆది కాండం నుంచి అన్నారు కాబట్టి ఆది కాండం 1:26 తీయండి. 1:26 అయితే మీరే చూపిస్తారు కదా మీరే. కీర్తనల గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి విషయం పరిశుద్ధాత్మనే మాట్లాడుతుంది, అది దావీదు కాదు. రాసుకోండి ప్రేక్షకులు, ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, జాన్ బాబు గారు చెప్పారు. అవునండి, కీర్తన గ్రంథంలో అంటే అన్ని సందర్భాలు అన్ని వచనాలు కాదండోయ్, కొన్ని సందర్భాలు కొన్ని వచనాలు మాత్రమే. ఇది నోట్ చేసుకోండి సోదరులందరూ కూడా. అదే ఏదైతే బాగుంటదో అది పరిశుద్ధాత్మ, ఏదైతే బాగుండదో లేదండి. లేదు అక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది పరిశుద్ధాత్మ మాట్లాడుతుందా మనిషి మాట్లాడుతున్నాడా అన్న తెలుస్తుందండి ప్రతి కీర్తనలో. కరెక్ట్. అతిథి దేవో భవ అని చెప్పాను కదా. అయ్యా, నాకు ఇక్కడ మరి ప్రశ్న ఉంది, అడగొచ్చా? అభిమన్యు గారు, తప్పనిసరిగా నాకు తెలిసిన వరకు నేను చెప్తానండి. ఒకసారి చదువుతారా, నేను చదవాలనా? అదే స్క్రీన్ మీద పెడుతున్నారు కదా మీరే. పెట్టినాం ఆల్రెడీ. ఒక్క నిమిషం సార్, చదవండి సార్ మీరు. దేవుడు చదవండి సార్, వింటున్నా. ఓకే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటున్నాడు. ఇక్కడ మన అంటే ఎవరండి? క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తమలో తాము సంభాషించుకుంటున్నారు అన్నదాన్ని మేము విశ్వసిస్తాం. ఓకే సార్, వెరీ గుడ్. అంటే అక్కడ యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ గారు, యెహోవా గారు ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎస్, అదే మా విశ్వాసం అండి. అంటే దీంట్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ్యంలో కూడా, అయితే నా విశ్వాసం ఇది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మన స్వరూపం అంటే మన ముగ్గురు స్వరూపాల్లో మన పోలిక చొప్పున అంటే మనలాగే నరులను చేయుదుము అంటున్నాడు. అంతే కదండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 27కి వద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడే, ఇది చేసింది కూడా దేవుడే. ఇప్పుడు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులో స్త్రీ ఎవరండి? స్త్రీ ఉంటేనే స్త్రీ చేయబడాలి అన్న నియమం ఎక్కడ ఉందండి? మరి స్వరూపం అంటే ఏంటండి? వినండి, ఆయన జంతువులు చేసినప్పుడు మగది ఆడదిగా చేశాడు. ఒక్క నిమిషం వినండి సార్, మీరు చెప్పారు కదా, నేను జవాబు చెప్పాలి కదా. మరి నన్ను జవాబు చెప్పనివ్వండి. మీరు క్వశ్చన్ చేశారు, నాకు 2 minutes ఇవ్వాలి. పర్లేదు, ఇస్తా. దేవుడు సృష్టి చేసినప్పుడు ఆడదిగా మగదిగా జీవులన్నింటినీ చేశాడు.
జీవులన్నింటినీ చేసి మొదట ఆదామునే చేశాడు, హవ్వను చేయలేదు ముందు. తర్వాత దేవుడు కొంతకాలం గడిచింది, ఎంతకాలం గడిచిందో మనం కౌంట్ చేయలేం. వేల సంవత్సరాలు గడిచాయా, లక్షల సంవత్సరాలు గడిచాయా మనకు తెలియదు. బట్ అయితే దేవుడు ఒకసారి భూమి మీదకి చూసినప్పుడు అన్ని జతలుగా చక్కగా కలిసిమెలిసి భార్య భర్తలుగా జీవిస్తుంటే ఆదాం మాత్రమే ఒంటరిగా ఉన్నాడే అని ఆలోచన చేసి ఇతనికి సాటి అయిన సహాయం ఒక స్త్రీని సృష్టిస్తే వాళ్ళు కూడా సంతానోత్పత్తి చేసుకొని కలిసిమెలిసి జీవిస్తారు కదా అని దేవుడు అప్పుడు ఆదాములో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా చేసి వాళ్ళిద్దరిని ఏకం చేశాడు. ఇది ఆన్సర్. చేసుకోమను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే పశువులను పక్షులను నా స్వరూపంలో చేస్తున్నానని దేవుడు చెప్పట్లేదు ఇక్కడ. లేదు, అందుకని మనిషి స్వరూపం వాటికి లేదు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎస్. నా ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు వాళ్ళని చేసి స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని సృజించాడు. 1-3 సార్లు చెప్తున్నాడు. నా డౌట్ తండ్రి కుమార పరిశుద్ధ అర్థమైందండి, నాకు అర్థమైంది. మీ డౌట్ నాకు అర్థమైందండి అభిమన్యు గారు, మీ డౌట్ నాకు అర్థమైంది. వినండి, పరలోక సృష్టి దేవుణ్ణి కానీ దేవదూతల సృష్టి ఉంది. దేవుడు చేసినటువంటి దేవదూతలు, మీకు బైబిల్ మీకు కొంచెం ఐడియా ఉందంటున్నారు కదా, దేవదూతలు అనబడే సృష్టి ఆడాళ్ళ మగాళ్ళ? ఇప్పుడు మీరు ఏదైనా చెప్తారు కానీ మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. మీరు చెప్పండి, దాని జవాబు ఇక్కడే ఉంది. మీరు అడిగిన జవాబు దీంట్లో వస్తుంది. మీరు అడిగిన జవాబు దీనిలో వస్తుంది. మీరు అడిగిన జవాబు దీనిలో వస్తుంది. మీరు ఇది ఒకటి తెలిసి చెప్పండి నాకు. మరి వస్తుంది అంతే, మరి లాజిక్ ఉంటుంది దానికి. నేను అందుకే అడిగాను, లాజిక్ లేకుండా అడగలేదండి. లాజిక్ దేవదూతల సృష్టి స్త్రీలా పురుషులా? దేవదూతల సృష్టి అంటే దేవదూతలు స్త్రీలా పురుషులా అంటే ఏమిటండి? అరే మరి బైబిల్ అంతా నాకు తెలుసు అన్నారు కదండి. మీరు క్రిస్టియానిటీలోంచి బయటకు వెళ్ళారని చెప్తున్నారు కదండి. మీరు క్రైస్తవ్యాన్ని తెలుసుకోకుండానే ఏదో క్రిస్టియానిటీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళారు? మరి అసలు చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం దేవదూతలు ఎవరనేది తెలుసు కదండి. తెలిసినటువంటి విషయాన్ని కూడా మీరు అనవసరంగా తెలుసుకోకుండా. ఒక్క క్షణం. ఇప్పుడు మీరు ఇప్పటికీ చాలా సార్లు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నా సరే నేను ఓపిక ఎందుకు పడుతున్నానో తెలుసా? అతిథి దేవోభవ. మీరు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు పాస్ చేయకండి. నేను అడిగిన ప్రశ్నకు అభిమన్యు గారు మీకు తెలియదు సార్. వినండి సార్, నేను స్టేట్మెంట్ చేయటం కాదు ఇది. మీరు డైలీ కాదండి, మీరు నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పాలి. మన ఒప్పందం ప్రకారం కాదండి, మనం డిస్కస్ చేస్తున్నాం కదా. నేను ఇక్కడ స్టేట్మెంట్స్ ఏం చేయట్లేదు. మీరు క్రైస్తవులు నుంచి వచ్చేసానని చెప్తున్నారు కదా, అందుకని నేను చెప్తున్నాను. క్రైస్తవ్యుల నుంచి కనీసం దేవదూతలు ఎవరు అన్న సంగతి మీకు తెలియదా? మీరు ఒక క్రిస్టియానిటీలోంచి వెళ్ళారు కదా, నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. అయ్యో, మాట్లాడేటప్పుడు కొంచెం అట్లా కఠినంగా అనిపిస్తుందండి. మీరు అట్లా ఫీల్ అవ్వకండి, మీరు వేరుగా ఫీల్ అవ్వకండి. అభిమన్యు గారు క్షమించాలి. ఆయన, నేను పెద్ద ఆయన జాన్ బాబు గారిని ఏమనట్లేదు, కానీ ఆయన మాట్లాడుతూ ఈ వాక్యం చెప్పడం కంటే కొంచెం డైవర్ట్ అవుతున్నారు. మధ్యలో ఉండి ఆయన మాట్లాడడం కానీ మీరు మాట్లాడడం కానీ ప్యానెల్లో ఎవరన్నా తీసుకోమంటారా? ఎందుకంటే ఆయన బాగా క్రాస్ చేసి వెళ్తున్నారు, ఆయన పెద్ద ఆయన. సో కొంచెం వేలో వెళ్తే కరెక్ట్ ఏమో, అర్థం కాకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. స్టేట్మెంట్లు పాస్ చేయకండి. బెటర్ పని చేద్దాం. అమృత్ సిద్ధి గారు మీరు ఉండండి. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఒక 1 మినిట్ తీసుకుని అయినా సరే మనము జనాల క్లియర్ చేద్దాం. అవునండి అభిమన్యు గారు, అభిమన్యు గారు ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి జాన్ బాబు గారు. లేదండి వినండి, ఇది అలా కాదండి. ప్లీజ్ వినండి. నా ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా మీరు. మీ ఒపీనియన్ మా ఇద్దరి అభిమన్యు గారు నేను మాట్లాడుకున్న మాట ప్రకారంగా ఆయన కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామన్నారు. ఇది ఏమైనా డిబేట్ కాదు, లేకపోతే ఆయన గెలిచారు నేను గెలిచారు కాదండి. ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది అంతే, ఇందులో ఎవరు గెలిచేది వాటి మీద ఏమి లేవండి. వినండి సార్, మేము ఒక ఒప్పందం మీద వచ్చాం దీని మీదకి. అలా కాదండి జాన్ బాబు గారు, ఇది గెలుపు ఓటములు కాదు. కాకపోతే మీరు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే యు ఆర్ పాయింటింగ్ టు అభిమన్యు గారు హియర్. సమాధానం చెప్పకుండా మాకు అర్థం కావట్లేదు, కొంచెం సావధానంగా సమాధానంగా
పద్ధతిగా మాట్లాడుకుందాం అని చెప్తున్నాను అంతేనండి, అంతకుమించి ఏం కాదు. తప్పకుండా అభిమన్యు గారు కూడా నా పట్ల ఆయన చాలా అభిమానంతో ఉన్నారు. నేను ఆ రెస్పెక్ట్ ఇస్తున్నానండి. అభిమన్యు గారు ఒక విషయం గమనించండి. అభిమన్యు గారు అభిమన్యు గారు నా అభిప్రాయం కూడా తెలుసుకోండి. నేను ఇక్కడ అనేది ఏంటంటే మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ కావటం నాకు ఇష్టం లేదు. నేను ఫస్టే చెప్పాను. ఒకటి. రెండో విషయం నేను ఒకవేళ అంటే మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా కొంచెం పరుషంగా అనిపిస్తుందేమో, నన్ను క్షమించండి. ఒకవేళ మాట్లాడే తీరు లేదన్నా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నానేమో, అది మీ హృదయానికి నొచ్చుకునేటట్లుగా నేను అందరి ముందు చెప్తున్నాను ఈ విషయాన్ని. ఒకవేళ అది మాట తీరే గానీ నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదండి అభిమన్యు గారు, ఇది మీరు మనసులో పెట్టుకోండి. నేను వేరుగా ఏదో మిమ్మల్ని చిన్నబుచ్చాలనే లేకపోతే కఠినంగా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అనుకోకండి. ఒక్కోసారి మాట శైలిలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ స్పీడ్ లో ఏమన్నట్లా అనిపిస్తుందేమో. మేము కాబట్టి బోత్ ఆఫ్ యూ కంటిన్యూ. ప్లీజ్ గో హెడ్ అండి, టాపిక్ లోకి వెళ్ళండి. అదండి, అది విషయం అండి. మనకి ఇంకొక 10 minutes ఉందండి అభిమన్యు గారు. ఇక్కడ నేను ఎందుకు ఇటు క్రాస్ చేశానంటే, దేవదూతల సృష్టి స్త్రీలు కాదు పురుషులు కాదండి. అది ఒక సృష్టి అంతే. వాళ్ళు పిల్లలు గంటానికి లేదు. దేవుడు చేసిన ఒక సృష్టి. వాళ్ళ రూపం మనం చూస్తే ఎట్లా ఉంటారంటే, అసలు వాళ్ళు ఆడ మనిషా మగ మనిషా మనకు అర్థం కాకుండా ఉంటది. అట్లాగే దేవుడు అంటే తన రూపంలో చేశాడు ఆయన, అంతే. దర్శాలు వాళ్ళలో స్త్రీలు పురుషులు లేరు. అట్లాగే ఆదాము హవ్వలు చేసినప్పుడు మాత్రం ముందు ఆదామునే చేశాడు తన రూపంలో. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎవరు స్త్రీలు లేరు. దేవుడు వాంటెడ్ గా ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు ఆదాం కోసం. ఇది అక్కడ ఆన్సర్ అండి. అది సార్. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ని బట్టి నేను అడుగుతున్నాను, ఏం చెప్తున్నాడు? అదే స్టేట్మెంట్ మన రూపంలో చేద్దాము. ఇప్పుడు సార్ వినండి సార్, మీరు నేను లేదా ఇంకో ఇప్పుడు గోపి గారు ఉన్నారండి, ఏమండి మన రూపంలో ఒక బొమ్మ గీద్దాం అని మనం అనుకున్నామండి. ఓకే, ఒక పురుషుని గీసాము, తర్వాత ఒక స్త్రీని కూడా గీద్దామని గీసాము. అందుకని మనలో స్త్రీ ఉండాలా ఏంటి? అక్కర్లేదు కదా. అట్లాగే దేవుడు కూడా తన యొక్క సృష్టిలో ఆదామును చేశాడు. మీరు మరి అలా చెప్తున్నప్పుడు నవ్వుతుంటే మరి నాకు బాధేస్తుంది. నా దర్శనం పెట్టినప్పుడు మీరు నవ్వుతున్నప్పుడు మళ్ళీ నాకు నేను ఏదన్నా క్రాస్ అయితే ఏమండి? ఇప్పుడు జోక్ చేసి నవ్వొద్దంటే అది ఎంత పెద్ద అయ్యో, మీకు అది జోక్ లాగా ఉందా? ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎవరు ఆడ మనిషి ఉన్నారని మీ అభిప్రాయమా? అరే ఎవరున్నారండి ఇప్పుడు? మరి మీరు చెప్పండి, మీరు ఎందుకు ఆ క్వశ్చన్ ఎందుకు ఏంటి క్రాస్ చేశారు? మీ ఉద్దేశం ఏంటి? నేను చెప్తున్నాను దాని ఉద్దేశం దేవుడు పురుషుడే, పురుషుడినే చేశాడు. ఒకసారి తర్వాత స్త్రీని కూడా చేశాడు. ఆ స్త్రీ ఎవరు? హవ్వ. అదేనండి, ఆ హవ్వని ఎవరు స్వరూపంలో చేశాడు? ఏమండి, మనిషి స్త్రీ ఒక్క అవయవం దగ్గర తప్ప స్త్రీలు ఇద్దరు కటింగ్ చేసుకుంటే ఇద్దరు ఒకటిగానే ఉంటారు. కొన్ని అవయవాల్లో చిన్నగా ఎంట్రుకలు మొలిసే విధానంలో తప్ప మీసాలు గడ్డాలు పురుషునికి ఉంటాయి. స్త్రీ అయినా పురుషుడైనా ఏక శరీరమే అని బైబిల్ చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరికి 2 రూపాయలు పెట్టుకోవాలి, 2 రూపాయలు తయారు చేయాలన్నది రాంగ్ స్టేట్మెంట్. కాదండి, లేదు కాదంటే ఏంటో మీరు చెప్పండి. అసలు కాదు మీరేంటో చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఒక మాట వినండి. దేవదూతలు అనబడుతున్నటువంటి వాళ్ళు మీరు ఇందాక అన్నారు కదా, దేవదూతలని ఎప్పుడు పులింగంతోనే వాడినరు కానీ స్త్రీలింగాన్ని ఎప్పుడు ఆపాదించలేదండి. అండ్ అంటే వాళ్ళు పురుషులనే చెప్పారు కదండి, పుల్లింగమే వాడిండ్రు, స్త్రీలింగం వాడలేదు. ఎక్కడ స్త్రీలింగం ఎక్కడ వాడారు నాకు చూపించండి దేవదూతల్లో. దేవదూతలు వాడబడింది ఇప్పుడు దేవుడు అంటున్నామండి. అయ్యో, దేవుడు అంటున్నాం, దేవుడు కూడా పుల్లింగంతో వాడుతున్నాం. అందుకని ఆయన మగాడా? ఆయనకి అవయవాలు ఉన్నాయా? మీరు బైబుల్ తెలిసి దేవుడు అంటున్నామండి, దేవుడు అంటే పుల్లింగమే. అందుకని ఆయనకి అవయవాలు ఉన్నాయా? పురుషుల్లాగా ఆయన సెక్స్ చేసే సామర్థ్యం ఉంటుందా? అలాగుంటాడా? అసలు దేవుడు అవుతాడు అలాగుంటే? అంటే మనకు అర్థం కావటానికి కొన్ని ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. మనకి అర్థం కావటానికి కొన్ని ట్రాన్స్లేషన్స్ మనల్ని పుల్లింగంలో చూపించవచ్చు. ఇప్పుడు దేవుడు అనగానే పురుషుడు అనుకుంటాం, దేవత అనగానే స్త్రీ అనుకుంటున్నాం. అది వేరే కాన్సెప్ట్. కాబట్టి దేవుడు అనగానే పురుషుడు, మన మగానికి ఎట్లా అవయవాలు ఉంటే దేవుడు కూడా అలా ఉన్నాయండి అని ఆపాదించడం తప్పండి. పోనీ మీ అభిప్రాయం ఏంటో దీని మీద చెప్పండి. స్త్రీని అవ్వని మరి ఎట్లా చేశాడు దేవుడు చెప్పండి. మరి మీకేమైనా తెలిస్తే, మీకు దగ్గర కొత్త బైబిల్ ఉంటే. నా దగ్గర ఉన్న బైబిల్ ఇదేనండి. నేను అడుగుతున్న ప్రశ్న చాలా క్లియర్. ఇస్తున్న స్టేట్మెంట్స్ దయచేసి మీరు 1కి 2 సార్లు వెనక ముందు ఆలోచించి ఇవ్వాల్సిందిగా నేను మీకోసం కాదు, ఇది ఇవాళతో పోదు, రేపు పొద్దున మీ ఛానల్లో పెట్టుకుంటారు. నేను ఈ ప్రశ్న
క్రైస్తవ మిత్రులను కూడా అడుగుతున్నాను. నేను అడిగిన ప్రశ్నలో ఎంతవరకు తర్కం ఉందో మీరే ఆలోచించుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది మనం చెప్పింది కాదు. దేవుడు మన స్వరూపమందు, ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన పోలికలంటే ఏంటండి? మన పోలిక ఏంటంటే చొప్పున ముక్కు, నరులను చేయుదుము. మూతి, చెయ్య, కాళ్ళు, వేళ్ళు, పళ్ళు, రూపం పోలికలంటే స్త్రీ మరి అయిన అదే కదా పురుషుడైన నేను ఒకే రూపం అడుగుతున్నా. ఉంటది. అదే స్త్రీకి స్త్రీ అయిన పురుషుడైన ఒకే రూపం కదండి. స్త్రీకి కాదండి, స్త్రీకి చనులు ఉంటాయి, యోని ఉంటుంది. అవును సార్, అది అవయవ ఎవరు నేను అంతా కింద స్వరూపంలో చెప్పాను చేశారు? మీకు. అవయవ నిర్మాణంలో కొన్ని మార్పులు తప్ప స్త్రీ అయినా పురుషుడైనా ఒకే జాతి. ఇప్పుడు నేను పులులు అదే ఉన్నాయి ఒకే అడుగుతున్నాను జాతి, సార్. పిల్లులు ఉన్నాయి సార్, ఒకే జాతి. మనమంతా మానవ జాతి. నేను సరే కూడా పోనీ అండి, ఒప్పుకుంటున్నా. కాదండి, సరే పోనీ అండి, మీకు తెలిసింది చెప్పండి, నేను వింటాను. సరే సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఏంటండి? నేను మిమ్మల్ని అడుగుతుంటే మీకు తెలిస్తే మరి మీరు చెప్పండి. అంటారా? అర్థం ఏంది? అయ్యో, నేను చెప్పాను కదండి, మీరు దాన్ని క్రాస్ చేస్తే దానికి చేయగలిగింది ఏం లేదు. అయ్యో పాస్టర్ గారు, నేను పోనీ అసలు మీ దగ్గర cross జవాబు చేయడం ఉండాలి. లేదు. మీరు అక్కడ క్రాస్ చేసినప్పుడు మీ దగ్గర జవాబు ఉండాలి. నా దగ్గర ఉంది, అది మీ చెప్తే దగ్గర గుండె జవాబు లేనప్పుడు నేను చెప్పింది చెప్పింది. యాక్సెప్ట్ చేయాలి. కాదు సార్, కాదండి, ఇప్పుడు మీ దగ్గర జవాబు లేదు అనుకున్నప్పుడు మీరు నా మాటను మీరు యాక్సెప్ట్ చేయాలి. నా యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు జవాబు చెప్పాలి. మీరు అసలు యాక్సెప్ట్ ఇది కదా లాజికల్ గా. యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా మన ఉన్నాను సార్, రూపంలో చెప్పండి. ఏవండి, మీరు మన రూపంలో చేయటం ఏంటంటే, దేవుడు తన రూపంలో ఆదామును చేశాడు, అది మర్చిపోయి ఒకేసారి ఆదామును అవ్వను చేశాడని మీరు అంటున్నారు. అలా కాదు, సృష్టి క్రమంలో ముందు ఆదాం చేయబడ్డాడు, దేవుడు తన ఆదాం రూపంలో చేశాక చేసేసాడు. అయిపోయింది, ఫినిష్. ఆ టైం ఆదాం అయిపోయింది, గారిని అధ్యాయం అయిపోయింది. చేశాక, ఒక నిమిషం, ఆదాం గారిని చేశాక ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత అవ్వని చేశాడు అనుకుందామండి. ఓకే, కానీ ఆమెని ఎవరి స్వరూపంలో చేశారు, ఎవరి పోలిక చొప్పున చేశారు? ఇది నా ప్రశ్న. పోనీ అవ్వను తయారు చేసేటప్పుడు మళ్ళా దేవుడు మన రూపంలో చేద్దాం అవ్వనని వాడలేదుగా. పోనీ అట్లా వాడుంటే మీ లాజిక్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇదిగో మన రూపంలో అవ్వను కూడా చేద్దాం రండి అని పిలవలేదే దేవుడు. అంటే ఆదామును చూసే దేవుడు అవ్వను చేశాడు. అంటే ఆదాం పురుషుడిగా చేయబడ్డాడు గనక తనకు స్త్రీ కావాలని స్త్రీని దేవుడు చేశాడు. హవ్వను చేసేటప్పుడు కూడా రండి మరలా మనం హవ్వను కూడా మన రూపంలో చేద్దాం అని బైబిల్లో రాసి ఉంటే మీ లాజికల్ గా మీరు అడుగుతున్నది రైట్ అవుతుంది. అయ్యా, నేను అడుగుతున్నది మీకు అర్థం అవుతుందానండి? అయ్యో, నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదు సార్. ఇంకెంతకంటే దగ్గరగా తీసుకెళ్లి ఆన్సర్ చేయగలిగిన మనగాడు ఎవడు భూమి మీద లేడుగా. స్త్రీలకు స్వరూపము, సొంత రూపం ఏం లేదా అండి? స్త్రీలు ఎలా, ఇప్పుడు స్త్రీని పురుషుని ఎట్లా మనం కేటగరైజ్ చేస్తామండి? నాకు చెప్పండి. దేవుడు చెయ్యాలనుకుంటే ఏదైనా చేస్తాడు. ఆయనకి ఏదైనా ఒక నమూనా కావాలా? మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరు ఆడవారి స్వరూపంలో ఉన్నారు? ఎవరు ఆడవారి స్వరూపంలో లేరండి. అవయవాలు ఎవరికి ఉన్నాయని అడుగుతున్నానండి. ఎవరికి లేవు. ఆ ముగ్గురులో అసలు స్త్రీ అనేవాళ్ళు లేరు. మరి ముగ్గురులో ఎవరు లేకుండా ఆదాం అంటే మగోడు, సరే ఈ ముగ్గురు మొనగాళ్ళని చూసుకొని చేసుకున్నారు అనుకుందాం, ఓకే. బట్ మాతృమూర్తిని ఎట్లా చేశారండి? ఆవిడ అవయవాలను, ఆమె మర్మాంగాలను ఎలా చేశారు? ఆయన దేవుడు అండి. నీకు నాకు అర్థం కాకపోవచ్చు సార్, దేవుడు ఆయన. అరే, ఇక్కడ దేవుడే చెప్తున్నాడండి. దేవుడు మాటను కాదనడానికి మీరెవరు, నేనెవరు? దేవుని మాటని కాదంటానికి మీరెవరు, నేనెవరు? నేను అదే చెప్తున్నాను. దేవుడు ఆదామును చేశాడు, అవ్వను చేశాడు, దేవుడే చేశాడు కదండి సార్. కాదు సార్, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని నొక్కి ఒక్క నుంచి చెప్పాడు. ఆదామును చేసే ముందు ఆదాం ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు సార్, స్త్రీని క్లియర్ గానే ఉందండి. నేను చెప్పేది క్లియరేనండి. ఆదామును చేసే ముందు వాడిన పదాన్ని తెచ్చి మళ్ళీ అవ్వకి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది, కొంతకాలం గ్యాప్ ఉంది. మీరే ఒప్పుకున్నారు కొన్ని సంవత్సరాలు ఉందని. అప్పుడు ఏమన్నా అన్నాడా మళ్ళీ దేవుడు? మరి దేవుడు ఏమన్నా అన్నాడా? దేవుడు అప్పుడు కూడా ఏమన్నా అన్నాడా? 27వ వచనంలో ఏం చెప్తున్నాడు? తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇది కదండి ఆయన చెప్తున్నది అక్కడ. అవునండి, అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ వర్డ్ అక్కడ రాయబడింది, కానీ చేయటానికి చాలా టైం పట్టింది. ఇద్దరిని ఒకేసారి చేశారు. అది చేసింది ఆయన స్వరూపం కదా. ఆ ముగ్గురులో ఎవరో ఒక స్వరూపం అవ్వగారికి ఉంటది కదా. అవునండి, ఆయన స్త్రీని
స్త్రీ అవయవాలతో నిర్మించి ఆయనకి ఇచ్చాడు. సరే, ఆ ఇక అదే ముగ్గురిని మనం కాదండి, నమ్మాల్సింది. ఎవరి ఇంతకు మించి స్వరూపంలో బైబిల్లో చేశాడో చెప్పు. ఇప్పుడు ఇంతకు మించి బైబిల్లో ఆడవాళ్ళందరినీ ఎక్కడా మీకు ఆన్సర్ దొరకదు. మీరు ఇంకేదో చెప్పదలుచుకుంటే నాకు చెప్పండి. నేను ఇందా నుంచి అదే అంటున్నాను. కాదండి, మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఆడవాళ్ళని ఎవరి స్వరూపంలో చేశాడో చెప్పండి సార్. సరే, ఆ ముగ్గురు మొగోళ్ళే, ముగ్గురు స్త్రీ మొగోళ్ళ కూడా గురించి నేను మాట్లాడతలేను. స్త్రీ కూడా దేవుని యొక్క స్వరూపంలోనే చేయబడింది. నాకు నిజంగా మీరు మాట్లాడుతుంటే నవ్వాలో బాధపడాలో అర్థం కావట్లేదు జాన్ బాబు గారు. అయ్యో అభిమన్యు గారు, ఇక దీనికి స్త్రీని ఆన్సర్ తన చేయగలిగిన వాడు మీరు స్వరూపంలో ఎక్కడైనా చేసుకున్నాడంటే సార్ నేను అడుగుతున్న సార్ ఇది ప్రశ్న లైఫ్ కూడా టైం అదే సార్. సార్ సార్ ఎవరి స్వరూపంలో అభిమన్యు గారు చేశాడు? యెహోవా అభిమన్యు గారా, గారు యేసు ప్రభు గారా, పరిశుద్ధాత్మ గారా? ఈ ముగ్గురులో ఎవరి స్వరూపంలో స్త్రీమూర్తిని చేశాడు? అభిమన్యు గారు, ఈ విషయానికి ఇప్పుడు నేను ఇంతకంటే యెహోవా గారి సార్, ఇప్పుడు నేను ఎవరైనా కళ్ళు ఆన్సర్ మూసుకుంటాను చెప్పగలిగితే సార్, నేను కళ్ళు మూసుకొని నేను కళ్ళు మూసుకొని మా తల్లి గారిని ఊహించుకుంటాను, లేదా నాకు నా ధర్మపత్నిని ఊహించుకొని, ఇదిగో తనకున్నటువంటి అవయవాలు యెహోవా గారికి ఉన్నాయా, యేసుకున్నాయా, పరిశుద్ధాత్మకు ఉన్నాయా అని అనుకోవాలంటే ఈ ముగ్గురులో నా ఆప్షన్ ఎవరిది? అవయవాలు ఉంటేనే తయారు చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే మగోళ్ళని కూడా ఆడోళ్ళని ఇప్పుడు పిలుద్దామా ఒక రేపటి చెట్టుని నుంచి? నేను చెట్టును నాటుతున్నానండి, నేను చెట్టును అవ్వాలా? కాదు కదా, నేను ఒక రేపటి నుంచి వస్తువు మగోళ్ళని కూడా బల్బు తయారు ఆడోళ్ళని చేస్తానండి అంటే ఇప్పుడు జాన్ బల్బు బాబు తయారు చేస్తానంటే నేను ఒక బల్బు నాలో ఒక బల్బు ఉండాలా? కాదండి, ఇప్పుడు ఆయన అభిమన్యుని క్రియేటర్ అండి, పట్టుకొని సృష్టికర్త అండి, భూమి క్రియేట్ అదే ఆయన చేశాడు. అందుకని క్రియేటర్ ఏదైనా ఒక కావచ్చు, నమూనా కావాలా? రేడియేటర్ ఎందుకు ఒక కావచ్చు, నమూనా ఎందుకు గ్రాడ్యుయేటర్ కావచ్చు తీసుకుంటున్నారు? అండి, నాకు అదంతా అసలు మీరు కాదు. ఎందుకు ఒక నమూనా తీసుకుంటున్నారు? ఎందుకు ఒక నమూనా అదే ఆయనే ప్రత్యేకంగా ఉంటేనే చెప్తున్నాడండి, చేస్తారు? ఆయన దేవుడు దేవుడు, చెప్తున్న దాన్ని నేను ఈజ్ ఎ అడుగుతున్నాను, క్రియేటర్. దేవుడు చెప్తున్న దాన్ని అడుగుతున్నాను నేను. చెప్పిన దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. దీన్నే వక్రీకరణ నేనే అంటారు. సరే, ఒకసారి వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు నేను దేవుడు వక్రీకరించడం దేవుడు తన లేదండి, ఉన్నది తన ఉన్నట్టుగా కాన్సెప్ట్ లో చదివి దానికి దేవుడు అర్థం చేశాడు. అడుగుతుంటే స్త్రీని గాను పురుషుని, ఏమంటే బైబిల్ విశ్వాసం, క్రైస్తవుల విశ్వాసం ఇదే. దేవుడు విశ్వాసం తన అంటారు రూపంలో ఏంటండి? ఆడ స్త్రీని, ఉన్నది చెప్పండి అంటే ఉన్నదే చెప్తున్నామండి, ఉన్నదే విశ్వసిస్తాం మేము, లేనిది విశ్వసించం. అక్కడ ఉన్న బైబిల్ మాటను మేము విశ్వసిస్తూ మీకు చెప్తుంది ఏంటంటే, దేవుడు తన రూపంలో స్త్రీని పురుషుణ్ణి చేశారు. అయితే స్త్రీకి జననాంగాలు అవసరం, సృష్టి కార్యం జరగాలి గనక తనకు కావలసిన అవయవాలు నిర్మాణం చేశాడు ఆయన. పురుషునికి కావలసిన అవయవ నిర్మాణం పురుషునికి ఇచ్చాడు. ఇది నమ్మాలి గాని ఏదో మూర్ఖంగా ఇంకా ఆడలేమన్నా, ఆడ మనిషి ఉందా, అవయవాలు ఎట్లా వచ్చినాయి, ఇది నాన్ సెన్స్ అంటారండి. ఇది ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇట్లాంటివి వద్దు. లేదా మీ దగ్గర ఏదైనా లాజికల్ గా ఒక జవాబు ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు లేదు సార్, మీకు లాజిక్ లేదు ఇక్కడ లేదు. మీ గ్రంథాల ప్రకారం చెప్పండి. నేను నా గ్రంథాల జోలికి మీరు వస్తే బాగుండు, నేను చెప్తా కానీ ఒక నిమిషం ఆగండి సార్. నేను వేరే ఉద్దేశం అంటలేదండి, మళ్ళీ అపార్థం చేసుకోవద్దు హిందూ సోదరులు. నేను తెలుసుకోవడానికి నేను అడుగుతున్నాను. దేవుడు అనబడుతున్నటువంటి ఆయన, దేవుడు అనబడుతున్నటువంటి యెహోవా గారు క్లియర్ గా ఒక మాట చెప్పారు. పశువులని పక్షులని చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదండి, మనుషులను చేసినప్పుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటున్నారు? మన స్వరూపమందు, ఆయన మట్టితో చేశాడు మనుషుల్ని. అవును కదా, అవును, స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నాడు. అవును, చేశానని కూడా చెప్తున్నాడు. నేను అడుగుతున్నది ఏంటంటే, అక్కడ మన అంటే ఎవరండి అని అడిగితే మీరే అన్నారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. అవునండి. ఆ ముగ్గురులో ఎవరి స్వరూపంలో చేసినా తప్పేం లేదండి, అక్కడ తప్పేముంది? తప్పు కాదండి. మీరు ఎవరన్నా అంటే మీరు మీ యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, దేవుళ్ళలో ఎవరైనా స్త్రీమూర్తి ఉందా, స్త్రీమూర్తి వచ్చింది కదా అనేది మీరు అడుగుతున్నారు నన్ను ఇండైరెక్ట్ గా. నేను అదంతా అడుగుతలేనండి, అవ్వగారిని ఎవరి స్వరూపంలో చేశారు అని అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా దేవుడు తన స్వరూపంలోనూ చేశాడండి. అవయవాలు మాత్రం స్త్రీగా. దేవుళ్ళు ఉన్నారు, అందులో ఎవరి స్వరూపంలో చేశారు? ఇప్పుడు యెహోవా గారి స్వరూపంలో అవ్వని చేశారా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు అసలు ముగ్గురు ఒక్కటేనండి. ఒక వెర్షన్లో ముగ్గురు ఒకటే. మెల్లమెల్లగా ఎక్కడికి వస్తున్నారంటే అర్ధనాదీశ్వర స్వరూపం దగ్గరకు వస్తున్నారు. మీకు అది అర్థమవుతుందో లేదో? అయ్యో, అది నాకు తెలియదు కానండి, అది మీరు చెప్పే పాయింట్ నాకు తెలియదు కానీ నాకు తెలిసింది దాంట్లో. అర్ధనారి అంటే సగభాగం స్త్రీ అని అర్థం వస్తుంది అంతే. మిగతా సగం పురుషుడై ఉంటాడు. ఆ రెండు ఒక దాని ఉంటే ఏమంటారు దాన్ని? అదే ఒక మనిషి దాన్ని ఏమంటారు? నాకు తెలియదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు మనుషుల్లో అయితే. అని మీరు అనుకుంటున్నారేమో, మరి మాకైతే అలా మనుషుల్లో అయితే అదేనంటారు సార్. ఇప్పుడు దేవుడు అనుకోండి, చాలా గొప్పగా ఉండేది మీరు ఈ మాట చెప్పుంటే. ఆ ముగ్గురులో ఎవరో ఒకరి స్వరూపంలో స్త్రీ ఉంది, అయితే ఏంటి అని మీరు ఒక మాట నన్ను అన్నుంటే నేను చాలా సంతోషంగా అనుకునేవాడిని. ఆహా, బైబుల్లో స్త్రీమూర్తులకి చాలా గొప్పగా స్థానం ఇచ్చారని చెప్పి.
అయ్యో, అంటే దేవుళ్ళలో స్త్రీ ఉంటే గనక ఆ మనుషులు స్త్రీలు వచ్చారు అనేది ఆ కాన్సెప్ట్ పూర్తిగా బైబిల్ కి వ్యతిరేకం అండి అభిమన్యు గారు. నేను అలా అనట్లేదండి జాన్ బాబు గారు. లేని ఇక్కడ కాస్త ఆ లేని నేను దేవుడు, చెప్పలేను కదా. ఇప్పుడు ఆ లేని దేవుడు నేను ఉన్నాడు, చెప్పలేను ఆ కదా. దేవుడు బైబిల్లో లేని నేను ఇచ్చినటువంటి సొంతగా చెప్పలేను స్టేట్మెంట్ కదండి. గురించి నేను చెప్తున్నానే తప్ప నా సొంత విషయాల గురించి నేను ఎటువంటి విషయాలు చెప్పట్లేదు. ఓకే ఓకే, మీ అభిప్రాయం చెప్పారు, నా అభిప్రాయం కూడా నా వినండి. అభిప్రాయం బైబిల్కి కాదండి, వ్యతిరేకంగా బైబిల్ నేను చెప్పలేను. చెప్తున్నది. దేవుడు బైబిల్ త్రిత్వమై చెప్తుంది సార్, ఉన్నాడు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్పట్లేదండి. దేవుడు బైబిల్లో ఒక దేవుడు బైబిల్లో ఆడ మనిషి అని దేవుడు ఉందా? చెప్పిన వాక్యాన్ని మీరు ఎట్లా కాదంటారు, ఖండిస్తారు? నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు అర్థం కావట్లేదు. బైబిల్లో దేవుడు స్త్రీ అని ఎక్కడుంది? ఏ వచనంలో ఉంది? అదే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు స్త్రీ అని ఆదోని ఎక్కడుంది మొగలిని సార్? చేశాడు. అయ్యో అభిమన్యు గారు, దేవుడు నేను స్త్రీ అని దేవుడు ఎక్కడుంది? స్త్రీ అని ఒక్క వచనం అనట్లేదండి. మీరు ఆ చూపించండి. ముగ్గురులో ఎవరి దేవుడు స్వరూపంలో స్త్రీ అయి చేశాడు ఉన్నాడని, అంటున్నాను నేను. దేవుడు Don't స్త్రీ put అయి your words ఉన్నాడని into my ఎక్కడైనా mouth. డైరెక్ట్ స్పీచ్ లో మీరు గనక ఈ ఎక్కడైనా మాటని నా దేవుడు నోట్లో ఉన్నాడంటే పెట్టాలని try నేను చేయొద్దు. తప్పు, మీ అభిప్రాయాన్ని నా నేను పైన మాట్లాడే రుద్దొద్దు. తప్పుని ఒప్పుకుంటాను. నేను ఒకటి చెప్తాను వినండి, నేనేం తప్పు మాట్లాడలేదు. అక్కడ స్త్రీని గాను పురుషుని గాను సృజించను అంటున్నారు కాబట్టి ఆ స్త్రీగా ఎవరి స్వరూపంలో చేశారని అడుగుతున్నాను, అది చెప్పండి. అంతేగాని దేవుని స్త్రీని స్త్రీ కూడా అంటావా? దేవుడు, నేను అదే చెప్తున్నాను, దేవుడు తన స్వరూపంలోనే చేశాడు. బట్ అయితే అవయవ నిర్మాణంలో పురుషునికి ఉండవలసినవి పురుషునికి, స్త్రీకి ఉండవలసినవి స్త్రీకి దేవుడు ఏర్పాటు చేశాడు. అదేనండి. ఇంకెందుకంటే క్లారిటీ ఆ ఎవరిని ఏంటండి? చూసి ఇప్పుడు ఇక దాన్ని మొగోడికి మొండిగా వాదించడం తప్పితే ఏం లేదు సార్. మీరు మీకు అర్థమవుతుందా సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో? అయ్యో, నేను అవునండి, మాట్లాడేది ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కాదు, నేను ఒక్క మాట, ఒక్క నిమిషం కొద్దిగా కూల్ అవుదాం. నేను ఒక 30 సెకండ్లు అర్థమయ్యేలా చెప్తాను, వినండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇక్కడ బైబిల్లో ఉన్న దేవుడిని, ఆ ముగ్గురు దేవుళ్ళలో ఒకరిని స్త్రీని చేయాలని ట్రై చేయట్లేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని నేను తీసుకొని నేను మీకు ఏం అడుగుతున్నానంటే, ఆదాము గారిని యెహోవా గారి స్వరూపంలోనో, యేసు గారి స్వరూపంలోనో, పరిశుద్ధాత్మ స్వరూపంలోనో చేశారు, ఓకే. మరి అక్కడే ఉన్నటువంటి హవ్వ గారిని ఎవరి స్వరూపంలో చేశారు? ఈ ప్రశ్న ఎందుకు అడిగినానంటే, ఇప్పుడు ఆడవారికి మగవారికి ఉన్న భేదాల గురించి ఇక్కడ కాదు. ఇప్పుడు ఆ అవయవాలు లేకపోతే ఈ భూమి మీద ఎటువంటి సృష్టి లేదు. మరి మీరన్నట్టు రాత్రికి రాత్రి మళ్ళీ యెహోవా గారు వచ్చి ఆడవాళ్ళని మగవాళ్ళని పుట్టించిన అంటే కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మీరు ఒక్కరిని మాత్రం, మగోడిని మాత్రమే దేవుడు చేసిండు, ఆడోళ్ళని దేవుడు చేయలేడు, చేసిండు కానీ జస్ట్ ఏదో అట్లా చేసేసిండు పెయింట్ బాక్స్ అంటే కుదరదు. అక్కడ ఒక సైన్స్ ఉంది, అక్కడ ఒక యోని స్థానం ఉంది, అది గర్భస్థానం. అది సైన్స్ లేదండి. దైవిక విషయాల్లో సైన్స్ కొన్నిట్లో విభేదిస్తుందండి. కేవలం ఆయన ప్రక్కటెముక నుంచి ఆదాము ప్రక్కటెముకను తీసి దేవుడు స్త్రీనిగా చేశాడంటే సైన్స్ ఒప్పుకుంటుందా? ఆయన పక్కటెముకనన్న తీసుకొని మొలగబొక్కనన్న తీసుకొని నాకు సంబంధం లేదు. సైన్స్ ఒప్పుకుంటుందా? రూపంలో చేశాడు అనేది సైన్స్ ఒప్పుకుంటుందా? మీరు అడగండి. సైన్స్ ఉందంటారు అక్కడ. దైవికమైనటువంటి విషయాలకి సైన్స్ ముడిబాకండి. సైన్స్ సెక్షన్ వేరు, దాని ఆలోచన వేరు. కాదు నాకు విషయం అండి. ఇంకా మీరు ఇంత అంటున్నారు కాబట్టి నేను ఒక మాట అడగాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడు అందరి పక్కటెముకలు ఎరగొట్టి ఆడోళ్ళని చేసుకుంటూ వస్తున్నాడా? మొగుడు పిల్లలు సంసారం చేస్తే పిల్లలు పుడుతున్నారా? లేదండి. భార్యాభర్తల సృష్టి చేశాడు, చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. అంటే మీరే సృష్టి కార్యం జరిగించుకొని మీరు అభివృద్ధి చెందమని దేవుడు ఆజ్ఞాపించాడు. సార్, సృష్టికి మూలం ఆడది కాబట్టి ఆ ఆడదాన్ని ఎట్లా పుట్టించిండని నేను అడుగుతున్నా. ఎవరి స్వరూపంలో పుట్టించిండు? సృష్టికి ఏమండి, సృష్టికి మూలం ఆడది కాదు, సృష్టికి మూలం పురుషుడు. అన్నా నేను నిజంగా నాకు శ్రీమాత్రే నమః. మరి మీ అభిప్రాయం అండి అది. బైబిల్ అభిప్రాయం ఇది. సృష్టికి మూలం ముందుగా చేయబడింది ఎవరు? ఆదాము చేయబడ్డాడా, అవ్వ చేయబడిందా? నాకు నిజంగా సార్, నేను అతిథి దేవో భవ అని ఒకే ఒక్క దానికి కట్టుబడి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదండి. సరే, మీరు చెప్పాలనుకున్నారు సార్, మీరు మీ అభిప్రాయాలు మీకుంటాయి, మా అభిప్రాయాలు మాకుంటాయి. మీ అభిప్రాయాలు నేను కించపరచను, గౌరవిస్తాను. మా అభిప్రాయాలు గౌరవిస్తారో కించపరుస్తారో అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు సృష్టికి మూలం స్త్రీ అని మీరు నమ్ముతున్నారండి. మాకులే బైబిల్లో చెప్పట్లేదు. దేవుని కుమారుడు ఆదాము, ఆదాములో నుంచి సంతానం వచ్చింది అని వ్రాయబడిందండి. థ్యాంక్ యూ అభిమన్యు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ వందనాలు.